హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. దట్ టు ఫర్ ద జూలై 11th. సో ఏపీ తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కూడా, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అందిస్తున్న ఏకైక ఛానల్ ఏదన్నా ఉందంటే మీరు ధైర్యంగా సజెస్ట్ చేయొచ్చు, అది మన ఛానల్ అండి. మీకోసం అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది క్వాలిటేటివ్గా, ఈవెన్ మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇండియాలోనే ఏ ఛానల్ కూడా అందించడానికన్నా, కానీ అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం ఎప్పుడు కూడా అందిస్తూనే ఉన్నాం. మీకు మ్యాక్సిమం కవరేజ్ ఆఫ్ ద పేపర్, మ్యాక్సిమం కంటెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం క్వాలిటీ యూపీఎస్సీ స్టాండర్డ్తో మీకు అందిస్తూనే ఉన్నాం. కీప్ ఫాలోయింగ్. సో అందువల్ల తప్పకుండా ఫాలో అవుతూ రండి. మీ ప్రిపరేషన్ అనేది ఇంకా అద్భుతంగా క్వాలిటేటివ్గా మారిపోతుంది. అలా మీకు ఇంకా క్వాలిటేటివ్ సబ్జెక్ట్స్ అందించడం కోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్ అనేది అందిస్తున్నామండి. ఆన్లైన్ పద్ధతిలో, ఆన్లైన్ మీడియంలో జస్ట్ నెలసరి 5,000 కట్టుకుంటూ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వచ్చా, దానికి అవకాశం ఉందా అని అడిగారంటే అది మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో సాధ్యమండి. దానికోసమే మీకు నెలసరి 5,000 చొప్పున ఈఎంఐ పద్ధతిలో మీరు పే చేసుకునే విధంగా ఏంటంటే మీకోసం మనం కోర్స్ అనేది అందిస్తున్నాం. లేదు సార్, నేను సింగిల్ టైం పేమెంట్ చేస్తాను అనుకున్నారంటే 15th జూలైలోగా జాయిన్ అవుతున్న వారికి 60,000 రూపీస్ మాత్రమే మీ యొక్క ఫీజు అనమాట. తర్వాత ఫీజు అనేది స్ట్రక్చర్లో చేంజెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరంతా ఇంట్రెస్ట్ ఉన్నారో సో వారంతా కూడా ఈ కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. నెక్స్ట్, సార్ ఆన్లైన్ అయినా సార్ మేము క్లాసెస్లో వచ్చి మీలాంటి సార్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతాం, మేము ఇంకా కంటెంట్ నేర్చుకుంటాం, అద్భుతమైన ప్రిపరేషన్ చేస్తాము అనుకుంటున్నారు అంటే మీకోసం ఈ అవకాశం అనేది వస్తుందండి. ఆఫ్లైన్ క్లాసెస్ మీకు హైదరాబాద్ మరియు వైజాగ్, హైదరాబాద్లో మరియు వైజాగ్లో మీకోసం అద్భుతమైన ఆఫ్లైన్ క్లాస్ అనేది అందిస్తున్నాం. ఈ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం 3 days ఫ్రీ డెమో కూడా ఇస్తున్నామండి. మీరు క్లాసెస్ వినాలి అనుకుంటున్నారు అంటే నేరుగా రండి, మన క్లాస్ ఎన్విరాన్మెంట్ని విజిట్ చేయండి, 3 days ఫ్రీ డెమో వినండి, క్లాసెస్ వినండి. విన్న తర్వాత అర్థమైంది, అద్భుతంగా ఉంది, మేము ఇక్కడ ఈ కంప్లీట్ కోర్స్ తీసుకుంటాము అనుకుంటున్నారు అంటే యూ క్యాన్ టేక్ ఇట్ అండి. అలాగే ఏంటంటే మీరు ఆఫ్లైన్ తీసుకున్నారు అంటే మీకు ఆన్లైన్ కూడా మేము ఫ్రీగానే యాక్సెస్ ఇస్తున్నాం. ఎచ్చట ఇలాంటి ఒక అందుబాటులో చేయరు, కానీ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకోసం అందిస్తున్నామండి. సో అలాగే ఇక్కడ చాలా స్టూడెంట్స్ ఏంటంటే యూపీఎస్సీ అంటే ఒక భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే మనం మెయిన్స్ రాయాలి, బుక్లెట్స్ రాయాలి, కథలు రాయాలి, చాలా చదవాలి, చాలా కఠినం అనేసి. కాకపోతే ఇలాంటి కఠినమైన ఎగ్జామినేషన్ మీకు సులువు చేసే విధంగా, తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజీ చేసే విధంగా మీరు నెక్స్ట్ రాయబోయే మెయిన్స్కి క్వాలిటేటివ్ మెయిన్స్ అనాలిసిస్ అంటే అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్సుని అందిస్తున్నాం. యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో జూలై నుంచి కూడా డిసెంబర్ దాకా ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ప్లాన్డ్గా సిలబస్ వైజ్ మీకు రన్ అవుతుందండి. సిలబస్ అంతా కూడా ఇక్కడ కవర్ అయిపోతుంది. ఆన్సర్స్ అంతా కూడా ప్రతి టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, మనం ఎలా రాయాలి, ఏ విధంగా మనం ఫేస్ చేస్తాం, ఏంటి మనకు ప్రాబ్లమ్స్, మీలో ఉంటున్న ఇష్యూస్ ఏంటి, మీలో ఉంటున్న నెగటివ్స్ ఏంటి అనే ఒక ప్రతి ఒక్కటి కూడా కాంప్రహెన్సివ్గా నేర్పిస్తూ మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ కండక్ట్ చేస్తాము. అలాగే డైలీ కూడా ఏంటంటే కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ ఇస్తాము, మోడల్ ఆన్సర్స్ ఇస్తాము. సో మొత్తానికి ఏంటంటే ఈ కంప్లీట్ కోర్స్ యొక్క ఫీజు అనేది మీకు 10,000 రూపీస్ మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్ ఇవి. అలాగే ఆఫ్లైన్ పద్ధతిలో కావాలనుకుంటున్నారంటే హైదరాబాద్లో మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే చాలా స్టూడెంట్స్ సివిల్ సర్వీస్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా అతి ముఖ్యమైనది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కామన్గా జనరల్గా చదివే స్టూడెంట్స్ చేయరండి. సీరియస్గా ఎలాగైనా సరే నేను యూపీఎస్సీని క్రాక్ చేయాలి, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నేను క్రాక్ చేస్తాను అని స్ట్రాంగ్గా ఒక విల్ పవర్తో ఉంటున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ ఆన్సర్ రైటింగ్ని అడాప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మెయిన్సే మీకు మార్క్స్ తెచ్చేది, మెయిన్సే మీకు ర్యాంకులు తెచ్చేది. ఇది రియలైజ్ అయితేనే మనం మెయిన్స్ ఓరియంటెడ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. అలాగే డిసెంబర్కి అంతా మెయిన్ సిలబస్ కవర్ అయిపోయిందంటే తర్వాత మీరు ప్రిలిమ్స్ ఈజీగా కవర్ చేసేవచ్చు. అలాగే ఇప్పుడు యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం, ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్. ఇది ముఖ్యంగా సిలబస్ కంప్లీట్ చేసి వారానికి ఒకసారి మోడల్ టెస్టులు రాసుకుంటూ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుంది. మీకోసం ప్రత్యేకంగా ఆల్ ఇండియా ర్యాంకర్ వద్ద నుంచి ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వారిచే మెంటార్షిప్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే మీకు ఎస్ఏ, జనరల్ స్టడీస్ అన్నీ కూడా వీక్లీ టెస్ట్, వీక్లీ మోడల్ ఆన్సర్స్,
క్రిటికల్ అనాలిసిస్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాము. నెక్స్ట్ దీని యొక్క ఫీజు అనేది మీకు 15,000 రూపీస్ అనేది మనం ఛార్జ్ చేస్తూ ఉంటాము. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్ అనమాట ఇవి. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న స్టూడెంట్స్కి మనం అందిస్తున్నాం. డోంట్ ఎవర్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అలాగే మనం రోజు కూడా ఒక MCQ అంటే PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్స్లో అడిగిన UPSC ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా అడిగారు వాటికి ఆన్సర్స్ అనేది చూస్తున్నాం. లెట్ us గో టు ద ఆన్సర్. సో ఇక్కడ చూడండి, విద్యాంజలి యోజన అంటే ఏంటి? 2017లో అడిగిన UPSC క్వశ్చన్. సో యోజనాసు స్కీమ్స్ మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ విద్యాంజలి అంటే ఏంటో చూద్దాం. ఈ ఆన్సర్ చేయడం మీకు ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తా చూడండి. నాకు విద్యాంజలి స్కీమ్ అంటే చదవలేదు, నాకు విద్యాంజలి స్కీమ్ అంటే తెలియదు, కానీ ఒకటి అర్థం చేసుకున్నాం. మన ఇండియాలో ఏదైనా ఒక స్కీమ్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నారంటే దేనికోసం? ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం, ఎడ్యుకేషన్ని బెటర్ చేయడం కోసం అనేది మన బ్రెయిన్లో ఒక కామన్ కాన్సెప్ట్గా ఉంటుంది. అది పక్కన పెడదాం. తర్వాత ఇప్పుడు మన ఆప్షన్ చదివి ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా మనకి రిస్క్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా, నాకు విద్యాంజలి అనే పేరే వినలేదు కానీ ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయొచ్చా అని ఆలోచించి ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది నేను మీకు ఇప్పుడు సజెస్ట్ చేస్తాను అనమాట. సో లెట్ us కమ్ టు ద క్వశ్చన్. చూడండి, టు ఎనేబుల్ ఫేమస్ ఫారిన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టు ఓపెన్ క్యాంపసెస్ ఇన్ ఇండియా. చూడండి, విద్యాంజలి యోజన అనేది వరల్డ్లోనే ఫేమస్గా ఉంటున్న ఫారిన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఇండియాలో క్యాంపసెస్ ఓపెన్ చేయడానికి ఖచ్చితంగా ఏంటంటే ఇది కొద్దిగా డౌట్ వస్తుంది మనకి. ఎందుకంటే మనము ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ని ఇండియాలో కాల్డ్ అంటే కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేయడానికి వాటన్నిటికీ కూడా ఏంటంటే ఇలాంటి సినారియోస్ ఉన్నాయి. కానీ ఎక్కడైనా గవర్నమెంట్ ఒక స్కీమ్ అనౌన్స్ చేసి ఆ స్కీమ్ ద్వారా ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ని చేయగలదా? చూడండి, స్కీమ్ అంటే మన బడ్జెట్ ఎక్స్పెన్సెస్ చేస్తూ మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే మనం డెవలప్మెంట్స్ అనేది చేస్తూ ఉంటాం. మనకైన ప్రయత్నాలు అనేది ఇండియాలో చేస్తాం. అవి రావాలంటే మనము ఫారిన్ కొలాబరేషన్స్ కానీ ఇతర దేశాలతో కనెక్షన్స్ కానీ ఇవన్నీ చేస్తాం. సో జనరల్గా ఇండియాలో ఒక స్కీమ్ పెట్టేసి ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ని ఇండియాలో క్యాంపసెస్ ఓపెన్ చేయమని స్కీమ్ నేనైతే ఇంతవరకు చదవలేదు. దేర్ ఇస్ అంటే ఆల్రెడీ జరుగుతుంది. ఏంటంటే అలో చేస్తున్నారు. డైకిన్ అనే ఆస్ట్రేలియా యూనివర్సిటీతో ఒక దాంట్లో టైఅప్ పెట్టుకున్నారు. ఇలాంటి కొన్ని అయితే టైఅప్స్ ఉన్నాయి, కానీ ఇలాంటి ఒక స్కీమ్ నాకు తెలిసి లేదు. సో ఎప్పుడైతే నాకు ఇది డౌట్ వస్తుందో ఐ విల్ మార్క్ దిస్ ఆన్సర్. తర్వాత, టు ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడెడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ బై టేకింగ్ హెల్పింగ్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ అండ్ కమ్యూనిటీ. సో ఇది కొద్దిగా ఏంటి మనకి వినడానికి ఎగ్జాక్ట్లీ ఒక స్కీమ్ లాగా ఉంది. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, అంతే కదండి. సో ఇక్కడ మనం రిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే చదవకపోయినా క్వశ్చన్ ఆన్సర్స్లో రిస్క్ తీసుకోవచ్చు. ఆ క్యాల్కులేటెడ్ రిస్క్ మీకు చెప్పడం కోసమే ఈ క్వశ్చన్ నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత చూడండి, టు ఎంకరేజ్ ద వాలంటరీ మానిటరీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ సో యాజ్ టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆఫ్ ద ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్. చూడండి, ఒక యోజన ఇచ్చేసి ప్రైవేట్ అంటే ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు ఇవ్వండి, ఆర్గనైజేషన్స్ డబ్బులు ఇవ్వండి, మన ప్రైమరీ స్కూల్స్ని సెకండరీ స్కూల్స్ని డెవలప్ చేయొచ్చు అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడికి పోయాయి? గవర్నమెంట్ దగ్గర ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ఇండివిజువల్స్ ట్యాక్స్ కడుతున్నారు కండి. ఆ ట్యాక్స్ ఎందుకు? మన ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ అన్నింటినీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికే కదా. మరి అలాంటప్పుడు మనం కట్టే ట్యాక్సెస్ కాకుండా మన దగ్గర డొనేషన్లు కూడా తీసుకుంటారా? సో వాలంటరీ మానిటరీ కాంట్రిబ్యూషన్ అనేది యాక్చువల్గా దానికంటే ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తారా? స్కీమ్ అనేది గవర్నమెంట్ ఖర్చు పెట్టడానికి. సో ఆబ్వియస్లీ ఇది కూడా నాకు డౌట్. సో ఎప్పుడైతే నాకు రెండు డౌట్ వచ్చిందో ఇది చాలా వరకు సాటిస్ఫైగా ఉందో, సో ఐ విల్ గో ఫర్ దిస్ ఆప్షన్. వెన్ ఐ గో ఫర్ దిస్ ఆప్షన్, ఎప్పుడైతే ఈ ఆప్షన్లోకి వెళ్తామో సో అప్పుడు ఏంటంటే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రాంగ్ అయిపోతుంది. విద్యాంజలి యోజనని మీరు చాలా జాగ్రత్తగా చదివారంటే మీరు సార్ మూవీలో చూసినట్టు ఉంటుంది. రీసెంట్గా ధనుష్ నటించిన సార్ మూవీలో ఏం చేస్తారండి, ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కూడా ఏంటంటే జేఎల్స్ అందరినీ కూడా ఏంటి సో కాల్డ్ గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించి అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళకి డెవలప్మెంట్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్తారు. ఇది కూడా అంతే, టు ఇంక్రీజ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫ్ ద ప్రొవైడ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ బై టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టార్ అండ్ ద కమ్యూనిటీ. ప్రైవేట్ సెక్టార్ కానీ కమ్యూనిటీ హెల్ప్ తీసుకుంటూ మనం ఏంటంటే సో కాల్ అందరికీ కూడా ఎడ్యుకేషన్ అందించడం. సో అందువల్ల నాకు 3 ఎలిమినేట్ చేసి 2 ఎలిమినేట్ చేస్తే సో ఇక్కడ ఆన్సర్ ఏముంటుంది? 2 ఓన్లీ. సరే, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ విషయానికి వెళ్దాం. ఇప్పుడు సో విద్యాంజలి స్కీమ్, సో విద్యాంజలి యోజన, సో దీని గురించి మనము సింపుల్గా చూద్దాం. విద్యాంజలి యోజన అనేది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఏ స్కూల్ వాలంటీర్ ప్రోగ్రామ్ అంటాం. ఏమంటాం మనం? స్కూల్ వాలంటీర్ ప్రోగ్రామ్. ఏదైతే మీకు సార్ మూవీ చెప్పానో సేమ్ కాన్సెప్ట్ ఇదేనండి. సో స్కూల్ వాలంటీర్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఎవరంటే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ HRD హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ తరపు నుంచి కూడా లాంచ్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే
గవర్నమెంట్ స్కూళ్ళలో, సో ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ సెక్టార్స్ నుంచి కూడా కమ్యూనిటీ నుంచి కూడా తీసుకొస్తూ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మనం ఇంప్రూవ్ చేయడం కోసమే ఇలాంటి ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఎవరైనా కానీ గవర్నమెంట్ వచ్చేసి కొన్ని ప్రాంతాలను రిఫార్మ్ చేయడానికి టీచర్ స్కార్సిటీ, కొన్ని ప్రాంతాలు అంటే టీచర్స్ తగినటువంటి మోతాదులో అందుబాటులో లేరు, అంటే దే ఆర్ నాట్ అప్ టు ద రిక్వైర్మెంట్, వాళ్ళు తగినటువంటి రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేయట్లేదు. సో స్కార్సిటీ అనేది ఉంది. అలాంటి సమయాల్లో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే స్టూడెంట్స్కి ఏంటంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం ప్రైవేట్ సెక్టార్ నుంచి కూడా పిలిపించుకుంటూ గవర్నమెంట్ స్కూల్స్లలో అనేది వాళ్ళు వాలంటరీగా అనేది వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఒక ఫెసిలిటీ అందిస్తున్న స్కీమే ఇదనమాట. సింపుల్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్, కాకపోతే బేసిక్గా ఇది చదువున్నామంటే చాలు. ఇందులో ఆన్సర్ అనేది ఏంటంటే క్వశ్చన్ పెద్దది, కానీ ఒకవేళ మీరు చదువున్నారు అంటే సింపుల్గా ఆన్సర్ పెట్టేయచ్చు, 2 ఓన్లీ అనేది. దిస్ ఈజ్ హౌ యూ ఆన్సర్ ఏ యూపీఎస్సీ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ కరెంట్ అఫైర్ చూసారంటే ఫాక్స్కాన్ పుల్స్ అవుట్ ఆఫ్ $19.5 బిలియన్ చిప్ జాయింట్ ఫ్యాక్ట్ విత్ వేదాంత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ యొక్క టాపిక్ యొక్క బ్యాక్గ్రౌండ్ చదువుతాం. సో ఈ టాపిక్ యొక్క బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళామంటే సెప్టెంబర్ 2022లో ఏం జరిగింది, సెప్టెంబర్ 2022లో ఏంటంటే వేదాంత కంపెనీ, చూడండి వేదాంత కంపెనీ ఏదైతే ఉంటుందో వేదాంత ప్లస్ ఫాక్స్కాన్, ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఈ రెండు కూడా ఏంటంటే కలగలిసి ఏంటంటే ఒక ఎంఓయూ అనేది సైన్ చేశారు. ఆ ఎంఓయూ అనేది దేని గురించి అంటే ముఖ్యంగా ఎంఓయూ ఎవరితో అంటే గుజరాత్ గవర్నమెంట్తో సైన్ చేశారు. గుజరాత్ గవర్నమెంట్తో సైన్ చేసి సుమారుగా $19.5 బిలియన్ మేము ఏంటంటే సెమీ కండక్టర్ ఏంటి వీళ్ళిద్దరు కలిసి ఏం కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, సెమీ కండక్టర్. సో ఏంటి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది మేము స్టార్ట్ చేయబోతున్నాం ఇండియాలో. అలాగే ఏంటంటే ఎందుకు మనకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అని చదువుతున్నామంటే ఇండియాలో ఏంటంటే సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా ప్రోగ్రామ్స్ తీసుకొస్తూ ఎలాగైనా సరే మనం వాటిని మెటీరియలైజ్ చేస్తూ చాలా వరకు సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ని మన ఇండియాలో మనం బిల్డ్ చేయాలి. సో ఫ్యూచర్ ఇండియన్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీని మనం ఇంప్రూవ్ చేయాలనే దానికోసం గవర్నమెంట్ నుంచి ఎన్నో ఎంఓఈస్ అనేది సైన్ చేస్తారు. అందులో ఒకటి ఇది. ఎందుకంటే ఈ ఫాక్స్కాన్ కంపెనీ గురించి చదువుతున్నా అంటే ఈ ఫాక్స్కాన్ కంపెనీ వచ్చేసి ఇట్ బిలాంగ్స్ టు ద తాయివాన్. చాలా వరకు సెమీ కండక్టర్స్ని మనకు కావాల్సిన అన్నీ కూడా ఏంటంటే తాయివాన్ నుంచి ఏంటంటే మనకు లభిస్తుంది. సో తాయివాన్తో ఉంటున్న ఈ డీల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ డీల్. ఫాక్స్కాన్ వచ్చేసి తాయివాన్కి చెందిన ఒక కాంట్రాక్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క డీల్ అనేది చాలా ఇంపార్టెంట్. తాయివానీస్ కంపెనీ అయినా దీంతో డీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ అలాంటి డీల్ అనేది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ వేదాంత కంపెనీ కానీ ఫాక్స్కాన్ కంపెనీ కానీ ఇండియాలో తగినటువంటి టెక్నాలజికల్ ప్రొడక్షన్ చేయడానికైనా టెక్నాలజికల్ సపోర్ట్ అనేది లేదు. టెక్నాలజికల్ అనేది ఆ ప్రొడక్షన్ ప్లాంట్స్ కావాల్సిన ఫెసిలిటీస్ అనేది లేదు. అలాగే ఏంటంటే వేదాంత కంపెనీ అనేది ఆల్రెడీ ఏంటంటే డెప్ట్ అంటే అప్పుల్లో అనేది కూరుకుపోయింది. సో అందువలన ఏంటంటే సో ఇది ఏంటంటే మెటీరియలైజ్ కాలేదు. సో అంటే పేపర్ వర్క్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో చాలా వరకు ఒక ఫెయిల్యూర్గా చెప్పొచ్చు. అలాగే అంటే ఇది ఇండియాకి ఒక పెద్ద సెట్ బ్యాక్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ తీసుకున్నారు అంటే మనకి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద మన ఇండియా వచ్చేసి ఇస్రాయేల్ కంట్రీతో కానీ తర్వాత ఇంకా చాలా కంట్రీస్తో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూఎస్తో కూడా మనకి సైన్ అయింది, సింగపూర్తో సైన్ అయింది. ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్తో ఏంటంటే ఇంకా యూఏఈ అందరితో కూడా ఏంటి ఎలాగైనా సరే మన ఇండియాలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలి, మనం బూస్ట్ చేయాలి అనే ఒక దాంతో మనం ఏంటంటే మనం చాలా ప్రోగ్రామ్స్ అనేది తీసుకొస్తూ గవర్నమెంట్ అనేది ఎన్నో ఇనిషియేటివ్స్ అనేది తీసుకొస్తుంది. అంటే ఏంటంటే ఇండిజినస్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. ఈ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండిజినస్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని బిల్డ్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఇంటర్నేషనల్ డీల్స్ ద్వారా చాలా చాలా ఇంపార్టెంట్ పనిని తీసుకొస్తున్నాయి. ఈవెన్ యూఎస్తో మొన్న సైన్ చేసేటప్పుడు కూడా క్రిటికల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్రిటికల్ వాటితో ఏంటంటే సో ఇంపార్టెంట్ క్రిటికల్ టెక్నాలజీ మెటీరియల్స్తో ఉంటున్న ఎంఓఈలో భాగంగా సెమీ కండక్టర్స్ని కూడా మన ఇండియాలో ఒక పార్ట్గా వాళ్ళు ఒక సైన్ చేశారు. కాకపోతే ఇక్కడ ఇండిజినస్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని మనం బిల్డ్ చేయాలన్నప్పుడు ఇండిజినస్ అంటే ఏంటి, మన ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీని మనం బిల్డ్ చేయాలి అని ఒక గట్టి దృక్పథంతో ఉంటున్నప్పుడు ఇలాంటి ఒక సెట్ బ్యాక్ అనేది ఒక నెగటివ్ సింబల్ని ఇస్తుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఎలాగైనా సరే మన సెమీ కండక్టర్ని బిల్డ్ చేయడం కోసం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది తీసుకొచ్చారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్. సో ఈ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది ఇంపార్టెంట్గా ఏంటంటే మన ఇండియాలో సెమీ కండక్టర్స్ కానీ డిస్ప్లే ఎకోసిస్టమ్స్ కానీ వీటన్నిటి యొక్క తయారీ అనేది లాంగ్ టర్మ్లో మనం సస్టైనబుల్ సెమీ కండక్టర్స్ మన ఇండియాలో బిల్డ్ చేయాలనే దానికోసం తీసుకొచ్చారనమాట. తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ అనేవి మన ఇండియాలో తీసుకొచ్చారు. అందులో కొన్ని మనం తీసుకొస్తున్నాం. ఈవెన్ మనకి ఫిజికల్ సపోర్ట్ కూడా అంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చినాం. మన గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సో ఈ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మేము సుమారుగా 2,30,000 కోట్లు మనం కేటాయిస్తాము.
2,30,000 చూడండి, 2,30,000 crores అనేది మేము కంట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాము. ఎలాగైనా సరే మన ఇండియాని ఏంటి గ్లోబల్ హబ్గా మార్చాలి. ఇండియా అనేది ఏంటి గ్లోబల్ హబ్గా అనేది మార్చాలి. దేనికి? సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఇలాంటి ఒక ప్లాన్స్ ఇవన్నీ ఉంటున్నప్పుడు ఇలాంటి ఒక ఇనిషియేటివ్స్ అనేది ఎప్పుడైతే సెట్ బ్యాక్ అవుతుందో అవి ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క సెక్టార్ పైన అనేది ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ డీల్ కదండి. $19.5 billion. సో ఇండియన్ గవర్నమెంట్ కమిట్మెంటే $30 billion ఉంది. 2,30 crores అంటే అది ఇట్స్ అప్రాక్సిమేట్లీ $30 billion వరకు ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క బూస్ట్కి సపోర్ట్కి ఎలక్ట్రానిక్ సెక్టార్కి ఇస్తుందన్నమాట. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని బిల్డ్ చేయడానికి. అలాగే ఏంటంటే ఈ యొక్క స్కీమ్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ. సో చూడండి, ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ కూడా సెమీ కండక్టర్ కోసం అంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇచ్చారంట. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. సో ఇన్సెంటివ్ స్కీమ్స్ కూడా PLI అంటాము. ఇన్సెంటివ్ స్కీమ్స్ కూడా ఏంటంటే అవి కూడా ఏంటంటే వీళ్ళ కోసం ఏంటంటే అందించున్నారు ఈ సెమీ కండక్టర్ని బూస్ట్ చేయడం కోసం. అయినా సరే ఇలాంటివి మనకి చాలా 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 జాగ్రత్తగానే చూడాలి. సో అలాగే ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్న ఈ యొక్క ఫీచర్స్ అనేది సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నాట్ ఓన్లీ స్మాల్ స్కేల్ ఇంకా లార్జ్ స్కేల్లో కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనేది మన ఇండియా యొక్క ప్లాన్. అలాగే దీనికోసం ఇంకొక ఇనిషియేటివ్ కూడా ఉంది. దానే చిప్స్ టు స్టార్టప్. ఏంటిది? చిప్స్ టు స్టార్టప్, CS2 అంటాము. చిప్స్ టు స్టార్టప్ ఇనిషియేటివ్ లేదంటే చిప్స్ టు స్టార్టప్ C2S ప్రోగ్రామ్ అని అంటాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా మన గవర్నమెంట్ ఏం చేయాలి అనుకుంటుందంటే సో ఇట్ ఈస్ ప్లానింగ్ టు ఇంప్రూవ్ మోర్ స్టార్టప్స్. మన ఇండియాలో ఎక్కువగా బ్యాచిలర్ డిగ్రీస్ చేసిన వారు అలాగే బీటెక్ కానీ మాస్టర్స్ కానీ రీసెర్చ్ చేస్తున్న వారు వీళ్ళందరినీ కూడా నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ అందరినీ కూడా ఒకటి చేస్తూ వాళ్ళందరికీ కూడా ఏంటంటే చిప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేలాగా ఒక స్టార్టప్స్ బిల్డ్ చేయడానికి అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేస్తుంది. సో ఇది మన సెమీకండక్టర్ ఇండస్ట్రీ పరంగా సెమీకండక్టర్ ఇండస్ట్రీని బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎన్నో ప్లాన్స్ అనేది వేసుకుంటూ ఉంటుంది. సో ఆల్రెడీ 2022 నుంచి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక హల్చల్ చేసే ఒక న్యూస్ అనమాట. అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు ఈ యొక్క సెట్ బ్యాక్ ద్వారా కాకపోతే ఇది మైనర్ కరెంట్ అఫేర్స్గా చూస్తాము. కాకపోతే తైవాన్ యొక్క టైఅప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క బూస్టింగ్లో ఏంటంటే ఈ యొక్క సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక చిన్న సెట్ బ్యాక్ అనేది క్రియేట్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. బట్ ఏంటంటే వీ కెన్ సీ ఫర్ మోర్ మేజర్ ఇనిషియేటివ్. అయినా సరే ఇంకా సింగపూర్, US, ఇజ్రాయెల్, UAE వీళ్ళ డీల్స్ అంతా కూడా ఇంకా ఆన్లో ఉన్నాయి. సో మిగతా ఎక్స్పర్ట్స్, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అంతా ఏం చెప్తున్నారంటే క్విక్గా అవన్నీ కూడా మెటీరియలైజ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే మంచిది. అప్పుడే మనం ఫ్యూచర్లో మనం ఏదైతే సాధించాలనుకున్నామో అది మనం ఈజీగా సాధించవచ్చు అనే విషయాన్ని ఏంటంటే వాళ్ళు క్లియర్గా అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో లెట్స్ గో టు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూడండి. మెడ్రాస్ హైకోర్ట్ క్వాష్ క్రిమినల్ కేసెస్ అగేన్స్ట్ ద మైనర్ బాయ్స్ ఫర్ కన్సెన్షువల్ రిలేషన్షిప్ విత్ మైనర్ గర్ల్స్. సో ఇక్కడ మనం పోక్సో చట్టాన్ని వివరంగా అనేది చూడాలి. ఇది మీకు GS పేపర్ 2లో వచ్చే ఒక కరెంట్ అఫేర్స్, పాలిటీలో కరెంట్ అఫేర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్. రీసెంట్ టైమ్గా 2-3 విషయాలు న్యూస్లో హల్చల్ చెప్తున్నాయి. అదేంటంటే చూడండి, క్రిమినలైజేషన్ ఆఫ్ అడల్సెంట్ సెక్స్. ఏంటంటే ఈ 3 పాయింట్ మీద మీకు ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి. దిస్ ఈజ్ ఫార్ షూర్. అదేంటంటే క్రిమినలైజేషన్ ఆఫ్ అడలసెంట్ సెక్స్. అడలసెంట్ సెక్స్ అంటే ఏంటి? 16 to 18 years మధ్యలో సెక్షువల్ యాక్ట్లో పాల్గొన్నారంటే దాన్నే మనం ఏమంటామంటే అడలసెంట్ సెక్స్ అంటాం. సో ఇలాంటి వాటిని క్రిమినలైజ్ చేయడం మీద ఒక అపోహలు. తర్వాత ఇంక్రీజ్ ఇన్ మ్యారేజ్ ఏజ్. చూడండి, ఇంక్రీజ్ ఇన్ మ్యారేజ్ ఏజ్ ఫార్ గర్ల్స్. సో ఫార్ గర్ల్స్ అంటే గర్ల్స్కి 18 years మ్యారేజ్ ఏజ్ అనేదాన్ని 21 మేల్ ఫీమేల్కి ఒకేలా చేయాలనేది. తర్వాత ఏంటంటే పోక్సో. సో పోక్సో చట్టం, సో పోక్సో యాక్ట్, వీటి అన్నిటి మీద ఏంటంటే మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. వాటిని నేను ఈరోజు ఇప్పుడు ఏంటంటే క్లియర్గా అనేది చదవబోతున్నాం. అలాగే ఏంటంటే ఇక్కడ వాటికి సంబంధితంగా ఏంటంటే 22nd లా కమిషన్ ఏదైతే ఉంటుందో ఈ లా కమిషన్ తరపు నుంచి కూడా ఏం రికమెండ్ చేశారు, ఎందుకు రికమెండ్ చేశారు, అక్కడ ప్రొసీజర్ ఏం జరుగుతుంది అనే విషయాల్ని మనం వివరంగా అనేది చూడాలన్నమాట. సో లెట్ us get into it briefly. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లెట్ us అండర్స్టాండ్ దిస్ పోక్సో యాక్ట్. ఫస్ట్ ఏం అర్థం చేసుకున్నాం? పోక్సో యాక్ట్ గురించి తెలుసుకున్నాం. సో పోక్సో యాక్ట్ అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, సో దాని యొక్క ఎవల్యూషన్ ఏంటి, దాంట్లో చేంజ్ చేసిన మార్పులు ఏంటి అనేది మనం చూసుకున్నాం. పోక్సో యాక్ట్ అనేది 2012లో వచ్చింది. సో వాట్ ఈస్ పోక్సో యాక్ట్? పోక్సో యాక్ట్ని మనం ఏమంటాము అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్. సో ఫుల్ ఫామ్స్ అనేది క్లియర్గా తెలుసుకోనండి. ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మెయిన్స్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్లో కూడా అంటే యూ నీడ్ టు హ్యావ్ అన్ అవేర్నెస్ ఆఫ్ దిస్. సో అందువల్ల ప్రివెన్షన్ ఆఫ్ సెక్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అంటాం. సో ఇదే మన యొక్క పోక్సో యాక్ట్. సో ఈ యాక్ట్ అనేది ఫస్ట్ టైం అనేది 2012లో అనేది వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సో ఈ యొక్క యాక్ట్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండర్లో అనేది ఫంక్షనింగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే
చిల్డ్రన్స్ అందరినీ కూడా సెక్షువల్ అసాల్ట్ నుంచి, సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ప్రొటెక్ట్ చిల్డ్రన్. సో ప్రొటెక్ట్ చిల్డ్రన్, పిల్లల్ని ముఖ్యంగా చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్స్ని ప్రొటెక్ట్ చేయాలి. దేని నుంచి, సెక్షువల్ అఫెన్సెస్ నుంచి కూడా. ఈ సెక్షువల్ అఫెన్సెస్ నుంచి కూడా వాళ్ళని సంరక్షించడం కోసం ఫస్ట్ టైం ఒక అఫీషియల్గా ఒక యాక్ట్ అనేది మనకి తెచ్చిందనమాట. సో అలాగే ఏంటంటే నాట్ ఓన్లీ సెక్షువల్ అఫెన్సెస్, హరాస్మెంట్ ఏంటి, సెక్షువల్ హరాస్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వారిని ఖచ్చితంగా ఏంటంటే శిక్షించదు. దానికి ఈ మధ్యకాలంలో ఏంటంటే మన ప్రెసెంట్ డే సొసైటీలో కూడా మనకు తెలియకుండా మన సమాజంలోనే చాలా డీసెంట్గా మంచిగా ఉన్నట్టుంటారు, కానీ వాళ్ళు ఏదో ఒక రకంలో ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ చేయడం కానీ, పోర్నోగ్రఫీ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అడలసెన్ల పైన, సో ఇలా ఏంటంటే అఘాయిత్యాలు అనేది పాల్పడుతూ ఉంటారు. కానీ ఫ్యామిలీ ఫియర్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ తీసుకుంటూ ఏంటంటే చాలామంది ఏంటంటే బయటికి రారు. మరి పోలీస్ కేసు ఇవన్నీ కూడా భయం, సొసైటీ మీద భయం, ఇందువల్ల ఏంటంటే బయటపడరు. కానీ వాళ్ళకంటూ ముఖ్యంగా మైనర్స్ని సంరక్షించడం, ఇలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి ముఖ్యంగా ఏంటంటే స్పెషల్ కోర్ట్స్ ద్వారా, సో అంటే దీనికంటూ ఏంటంటే స్పెషల్ కోర్ట్స్, అంటే నార్మల్ కోర్ట్స్ అయితే అందరూ భయపడతారు కదా, సో దీనికంటూ స్పెషల్ కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయండి. సో అందువల్ల ఎలాంటి భయం లేదు అనే విధంగా స్పెషల్ కోర్ట్స్ ద్వారా ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అలాగే ఏంటంటే ఈ యొక్క యాక్ట్ని 2019లో ఏం చేశారు అంటే కొన్ని చేంజెస్ తెచ్చారు, అంటే అమెండ్మెంట్ తెచ్చారు. అమెండ్మెంట్ అంటే ఏంటి, ఇంకా స్ట్రిక్ట్ అనేది చేశారు. అంటే ఏంటి, చాలా చాలా స్ట్రిక్ట్గా అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, పెనాల్టీస్ ఇంకా కఠినంగా ఉండాలి అనే దానికోసం. సో ఇది ఈ యొక్క పోక్సో యాక్ట్ యొక్క ప్రారంభం. సో పోక్సో యాక్ట్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, సో చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ పోక్సో, ఇవి మీకు తెలుసుండాలి ఖచ్చితంగా. మీరు ఇది నేను ఈ పాయింట్ మాత్రం ఏం చెప్తానంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ ఏ స్టూడెంట్ ఫర్ ఎగ్జామ్ అండి, ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ కోసం అనేది కాదు, ఇది ఖచ్చితంగా ఏంటంటే మీరు అవగాహన తెలిసి ఉండాలనేది ఖచ్చితం అంటారు నేను. కొన్ని బేసిక్ థింగ్స్ మన సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు మన కోసమైనా మన పక్కన వాళ్ళ బాగు కోసమైనా కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి. అందులో ఈ పోక్సో యాక్ట్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు కూడా చూడండి, మీ తోడుంటున్న ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలైనా 18 years లోపు ఉన్న, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అడల్ట్స్ అయినా ఎవరికైనా కానీ వారికి అండగా నిలబడాల్సింది ఎడ్యుకేటెడ్, క్వాలిటేటివ్, సిస్టమేటిక్గా, ఒబీడియంట్గా ఒక సొసైటీలో ఒక గుడ్ సిటిజన్గా ఉంటున్న మీరే. సో అందువల్ల ఒక అవగాహన అనేది ఉండాలి. సో జాగ్రత్తగా వినండి ఈ కంటెంట్ మాత్రం. ఇట్స్ నాట్ ఎ సిలీ థింగ్, ఇట్ మస్ట్ బి సీరియస్. సో ఇక్కడ చూడండి, పోక్సో యాక్ట్ అనేది జెండర్ న్యూట్రల్. జెండర్ న్యూట్రల్ అంటే ఏంటి, ఈ చట్టంలో ఒక విషయం, ఈ పాయింట్ చాలా క్రూషియల్, ఎందుకంటే ఈ పాయింట్ని నేను నెక్స్ట్ మీకు ఈ యొక్క న్యూస్లో ఎందుకుందో మీకు అర్థమవుతుంది. జెండర్ న్యూట్రల్ అంటే ఇక్కడ చైల్డ్, సో జెండర్ న్యూట్రల్ అంటే చైల్డ్ అనేది ఇక్కడ ఏంటి, చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్ అన్న కదా, చైల్డ్ అనేది ఎవరు, పోక్సో చట్టం ప్రకారం ఏంటంటే చూడండి, ఎనీ పర్సన్, ఫిమేలో మేలో అని కాదు, ఎనీ పర్సన్ లెస్ దెన్, చూడండి లెస్ దెన్ 18, ఎనీ పర్సన్ లెస్ దెన్ 18ని మనం చైల్డ్గా అనేది కన్సిడర్ చేస్తున్నాం అండర్ ద పోక్సో యాక్ట్. సో ఇది పక్కాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా చాలా క్రూషియల్. ఏంటంటే ఎనీ పర్సన్ అంటే ఏంటి, ఎనీ పర్సన్ అంటే మీకు అర్థం అది మేల్ అయినా సరే లేదంటే ఫిమేల్ అయినా సరే వారిని మనం పోక్సో చట్టం ప్రకారం ఏమని తీసుకుంటాము, పిల్లలుగానే కన్సిడర్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఎప్పుడైనా కానీ నాన్ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్స్, ఇఫ్ క్రైమ్ నాట్ రిపోర్టెడ్ అంటే నాన్ రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్, చూడండి నాన్ రిపోర్టింగ్ అనేది ఒక క్రైమ్ అని చెప్తున్నారు. నాన్ రిపోర్టింగ్ ఈజ్ ఏ క్రైమ్. పోక్సో చట్టంలో నాన్ రిపోర్టింగ్ ఈజ్ ఏ క్రైమ్ అంటే, సో ఇది ఏంటి సార్ నాకు అర్థం కాలేదు సార్ చాలామంది అడుగుతారు. నాన్ రిపోర్టింగ్ అంటే చూడండి ఇక్కడ ఇది హయ్యర్ ఆఫీసర్, ఇదేంటి హయ్యర్ ఆఫీసర్, ఇదేంటి లోవర్ ఆఫీసర్, ఇక్కడ ఇంకొక లోవర్ ఆఫీసర్ అనేది ఉన్నారు. సో ఇప్పుడు హయ్యర్ ఆఫీసరు, ఇక్కడ లోవర్ ఆఫీసర్ అనే అతను ఏంటంటే ఒక సెక్షువల్ అఫెన్స్లో, అంటే పోక్సో ఏంటంటే చిన్నపిల్లలకి అగేన్స్ట్ ఏంటంటే ఏదో ఒక అఫెన్స్ అనేది చేశారు, అంటే ఏంటి ఏదో ఒక క్రైమ్ అనేది చేశారంటే సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏదో ఒక చైల్డ్ని చేశారు. అప్పుడు ఈ హయ్యర్ ఆఫీసర్ ఇతని గురించి రిపోర్ట్ చేయకపోయినారనుకోండి, ఈ కేసులో ఫ్యూచర్లో వచ్చేసి ఈ హయ్యర్ ఆఫీసర్ కూడా బుక్ చేయబడతారు. అంటే ఏంటి, పోక్సో చట్టం ప్రకారం మీ యొక్క లో లెవెల్ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా కానీ అలాంటి ఒక కేసులో నమోదైతే ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయాలి. సో ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఇఫ్ సెక్షువల్ అఫెన్స్ ఈస్ నాట్ రిపోర్టింగ్ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్. అక్కడ జరిగింది మీరు రిపోర్ట్ చేయకుండా ఉన్నా కానీ దాన్ని కూడా ఏంటంటే మనం క్రైమ్ అని అంటాం. అలాగే ఏంటంటే నో టైం లిమిట్. సో ఏంటి నో టైం లిమిట్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి ఇది సింపుల్. అంటే మీరు క్రైమ్ జరిగిన తర్వాత, ఆఫ్టర్ క్రైమ్ జరిగిన తర్వాత ఆఫ్టర్ 1 year కూడా ఏంటంటే మీరు కేసు అనేది నమోదు చేయొచ్చు. ఇది చాలా క్రిటికల్. ఇది ఎవరికంటే ముఖ్యంగా ఆడపిల్లల కోసం ఇది చెప్తున్న ఒక వీడియో నన్ను చాలా సీరియస్. చాలామంది ఏంటంటే ఎంతోమంది
చెప్పలేని బాధల్లో చెప్పలేని సమస్యలు ఫేస్ చేసుకుంటూ వాళ్ళ సమాజంలో వాళ్ళ చుట్టూ ఉంటున్న వాళ్ళే చాలా మంచిగా సమాజంలో గొప్ప వ్యక్తులుగా నటిస్తూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఒక చట్టం ఉంటే బాగుందని తాపత్రయపడుతుంటారు. అలాంటి ఒక చట్టమే ఇది, అద్భుతమైన చట్టం, పోక్సో చట్టం. ఎందుకంటే మీరు అడల్ట్ అయిపోయినా సరే మీరు ఒక టీనేజ్లో ఉంటున్నప్పుడు మిమ్మల్ని హరాస్ చేస్తూ ఇలా చేస్తున్నా అంటే వాళ్ళ మీద మీరు రిపోర్ట్ చేయొచ్చు. అదే పోక్సో చట్టంలో ఉంటున్న ప్రత్యేకమైన ప్రావిన్స్. అలాగే ఏంటంటే ఐడెంటిటీ, మీరు ఒకటి భయపడుతూ ఉంటారు, ఏమని ఇలా కంప్లైంట్ చేసామంటే మన గుర్తింపు పోతుంది, సమాజంలో పేరు పోతుంది, పేరెంట్స్ అందరూ భయపడుతూ ఉంటారు. బట్ ఐడెంటిటీ ఈజ్ సీక్రెట్ నాన్న, కాన్ఫిడెన్షియల్. ఐడెంటిటీ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది అకార్డింగ్ టు ద పోక్సో యాక్ట్. ఇవన్నీ కూడా మెయిన్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సరే, ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ అనేది ఒక సింపుల్గా చెప్పాను, దాంట్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ చెప్పాను. ఇప్పుడు కన్సర్న్స్ ఏంటి, అసలు పోక్సో యాక్ట్లో ఉంటున్న మనకు వస్తున్న సమస్యలు ఏంటి? కన్సర్న్స్ విషయానికి వచ్చాయంటే చాలా కన్సర్న్స్ ఉన్నాయి. ఎందుకంటే చూడండి, ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చూసుకున్నప్పుడు ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే మోర్ కేసెస్ ఆర్ రిపోర్టెడ్. మోర్ కేసెస్ అంటే ఎక్కువ కేసెస్ అనేది రిపోర్ట్ అవుతుంది. ఇది రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి, అందరికీ అవగాహన అనేది వచ్చిందని చెప్పొచ్చు. రెండో విషయం ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మిస్యూజ్ చేసుకుంటారని కూడా చెప్పొచ్చు. ఈ రెండు రకాలుగా చెప్పొచ్చు. కానీ నా దృష్టిలో నేను ఎప్పుడు పాజిటివ్గా చూస్తున్నాను. ఒకప్పుడు మనకి చట్టం అనేది చాలామందికి తెలియదండి. ఇప్పుడు ఆన్లైన్ మీడియా ఇవన్నీ పెరుగుతూ ఉన్న కాలంలో ఎలాగైతే క్రైమ్ పెరుగుతుందో రిపోర్టింగ్ కూడా పెరుగుతుంది. అంతకుముందు ఇలా జరిగిందంటే బయటికి రారు, బయటికి చెప్పుకోరు, వాళ్ళు కుమిలిపోయి వాళ్ళ బాధల్లో మిగిలిపోతుంటారు. కానీ ఇప్పుడేంటి అలా కాదు, రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అమ్మాయిలు కూడా కష్టపడుతున్నా కానీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ వాయిసింగ్, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు నిలబడుతున్నారు. ఇక్కడ ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, ఈవెన్ మై స్టూడెంట్స్ ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, చూడండి, నోబడీ విల్ కమ్ అండ్ స్టాండ్ ఫర్ యూ. ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ హూ క్యాన్ స్టాండ్ ఫర్ యూ. మీ గెలుపు, ఓటమో, కష్టమో, బాధో ఏదైనా సరే మిమ్మల్ని మీరు ఓవర్కమ్ చేసుకునే దాంట్లో ఉండే ఒక కాన్ఫిడెన్స్ కానీ, ఒక గెలుపు కానీ, ఒక పవర్ కానీ ఇంకా దేంట్లో ఉండదు. ఇంకొకరు ఇచ్చే పవర్ కన్నా కానీ మీ నుంచి మీరు బయటకు వచ్చే పవర్ వచ్చేసి చాలా 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 క్రూషియల్. తర్వాత ఏంటంటే నో అవేర్నెస్. ప్రాపర్గా ఏంటంటే వీటి మీద అవేర్నెస్ లేకుండా చాలామంది అంటే కంప్లైంట్ చేయకుండా కూడా ఉన్నారు. ఇంకా ఆడపిల్లలు కానీ, అబ్బాయిలు కానీ, పేరెంట్స్ కానీ, సొసైటీ కానీ భయాందోళన, కేసు ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా ఏంటంటే భయపడుతున్నారు. తర్వాత ఇంకో సమస్య ఏంటి దీంట్లో అంటే అడలసెంట్ సెక్స్. అడలసెంట్ సెక్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇది ఒక కన్సర్న్గా అయిపోతుంది. అడలసెంట్ సెక్స్ అనేది అంటే క్రిమినలైజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది వన్ సైడెడ్గా అనేది అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చిన్నదిగా చూడండి, ఏంటంటే అడలసెంట్ సెక్స్ అంటే 16 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసులో ఉంటున్న మైనర్స్ అనే వాళ్ళు సెక్షువల్ యాక్ట్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళిద్దరు కన్సెన్షువల్ సెక్స్లో పార్టిసిపేట్ చేసినా కానీ, ఇద్దరు కూడా ఒప్పుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేసినా కానీ అక్కడ మేల్ని ఏంటంటే క్రిమినల్గా అనేది పొట్రే చేయడం కానీ, లేదంటే అడల్సెంట్ సెక్షువల్ని క్రిమినలైజ్ చేయడం అనేది పెరిగిపోవడం. పోక్సో చట్టంలో ఇప్పుడు ఎవరిని చేయాలా, ఎందుకంటే ఇది జెండర్ న్యూట్రల్ కదా, నేను అందుకే ఈ జెండర్ న్యూట్రల్ జాగ్రత్తగా విన్నాను. 18 years తక్కువ ఉన్న అబ్బాయి అయినా కానీ అతను చైల్డే, 18 years తక్కువ ఉన్న అమ్మాయి అయినా కానీ చైల్డే. అప్పుడు ఇద్దరిలో ఎవరి మీద కేసేస్తారు? ఇక్కడ సమస్యగా మారుతున్నది ఇదే. ఈ మొత్తం ఇష్యూ కూడా దాని చుట్టే తిరుగుతుంది. ఇక్కడ చట్టం ఉంది కానీ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని మనం ఓవర్కమ్ చేయాలి. అది ఏంటి ఇక్కడ? ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఇష్యూస్, ఈ అడల్సెంట్ సెక్షువల్ క్రిమినలైజేషన్ మీద ఇష్యూస్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే దిస్ ఇస్ ద ఇష్యూ బికాస్ ఆఫ్ మైనర్. చూడండి, మైనర్ యాక్ట్. చూడండి, మైనర్లో ఉంటున్న కన్సెన్షువల్ సెక్స్, మైనర్స్ చేస్తున్న కన్సెన్షువల్ ఇష్యూ అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇది ఎలా మారుతుంది అనేది మనం అర్థం చేసుకుందాం. మైనర్స్ అన్నప్పుడు అంటే 16 to 18 years ఏజ్, 16 నుంచి కూడా 18 సంవత్సరాల ఇయర్స్ మధ్య ఉంటున్న ఏజ్ ఉంటున్నవారు. వాళ్ళు ఒకవేళ ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే కన్సెన్షువల్ సెక్స్లో ఇన్వాల్వ్ అయ్యారంటే అప్పుడు ఏంటంటే వీళ్ళని ఏంటంటే పోక్సోలో బుక్ చేయాలి. యాక్చువల్గా ఏంటి, పోక్సో చట్టంలో వీళ్ళని బుక్ చేయాలి. అప్పుడు ఎవరి మీద కేసు వేస్తారు? ఇక్కడ చాలాసార్లు ఏంటంటే చూడండి, ఎక్కువ సార్లు ఏంటంటే చూడండి, బాయ్ని ఏంటి మైనర్ బాయ్ ఎవరైతే మైనర్గా ఉంటున్నారో ఆ మైనర్ బాయ్ని ఏంటంటే ఎప్పుడు కూడా క్రిమినలైజ్ అనేది చేస్తున్నారు. అతని మీద ఏంటంటే క్రిమినల్ ఛార్జ్ అనేది వేస్తున్నారు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, కన్సెన్షువల్ అంటే బోత్ ఆర్ అగ్రీ టు ఇట్. అప్పుడు ఏంటంటే ఇక్కడ అలాగే ఇతను చైల్డే, అమ్మాయి చైల్డే. ఆ ఏజ్ గ్రూప్లో ఉంటున్న వాళ్ళు చైల్డ్. ఇప్పుడు చైల్డ్ అయినప్పుడు ఇక్కడ లా అనేది ఎలా పనిచేస్తుంది, లాలో ఉంటున్న ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ మారుతుంది. తర్వాత ఏంటంటే ఈ ఇష్యూ ఎందుకు పెరుగుతుంది అన్నప్పుడు ఏంటంటే ఒకవేళ మైనర్ బాయ్ని క్రిమినల్ చేశారనుకోండి, అతనికి బెయిల్ డినై అయిపోతుంది, బెయిల్ ఇవ్వరు. తర్వాత ఏంటంటే ప్రొలాంగ్డ్ డిటెన్షన్. ఒకవేళ మైనర్గా అతన్ని వేశారు అంటే అంత ఎక్కువ కాలం అనేది జైల్లో ఉంచారు. కానీ ఇప్పుడు ఏంటి, ప్రొలాంగ్డ్ డిటెన్షన్ అనేది చేస్తారు. అలాగే అంటే ఇది మళ్ళీ ఏంటంటే ఒక క్యాస్ట్ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా వాటిలో ఇన్వాల్వ్ అయిపోతుంది. అందువల్ల ఇదేంటి పెద్ద సమస్యగా మారింది. అంటే చట్టమే ఇక్కడ చట్టంలో ఉన్న లోకల వల్ల ప్రాబ్లం ఇది. అందువల్ల ఏంటంటే ఈ చట్టంలో ఉంటున్న ఇష్యూస్ని సాల్వ్ చేయడం కోసం 22nd లా కమిషన్ అనేది ఒక రికమెండేషన్తో వచ్చింది.
22nd లా కమిషన్ ఏం చెప్పిందంటే లేదు ఇలాంటి సమస్యను మనం మార్చాలి, అందుకోసం అంటే పోక్సో చట్టంలో అంటే మనము చేంజెస్ తీసుకురావాలి, పోక్సోలో చేంజెస్ తీసుకురావాలి. ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి ఏంటి అనేది అంటే వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్నిసార్లు అంటే లోవరింగ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మ్యారేజింగ్ ఏజ్. చూడండి, మ్యారేజింగ్ ఏజ్ ఏదైతే ఉంటుందో సో వాటికి ఏంటంటే మనము ఏజ్ ఆఫ్ కన్సెంట్ కానీ మ్యారేజింగ్ ఏజ్ కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ అనేది చేశారు. అది ఎలాగా లా కమిషన్ తరపు నుంచి రికమెండేషన్ ఏంటంటే సో ఇక్కడ ఒకవేళ ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది చూడండి లోవర్ చేశారనుకోండి, ఇది ప్రాబ్లం. లోవర్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది. ఎందుకని అది ఉమెన్ పరంగా అంటే కౌంటర్ ప్రొడక్టివ్గా మారిపోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత అదే లా కమిషన్ రికమెండేషన్ నుంచి కూడా ఏం చెప్తున్నారు, సో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. సో ఏం చెప్తున్నారంటే మ్యారేజ్ ఏజ్ ఉమెన్కి పెంచాలని చూస్తున్నారు, 18 years కాదు, మేల్కి ఈక్వల్గా ఉండాలని చూస్తున్నారు. సో అది కూడా లా కమిషన్ రికమెండేషన్ అనమాట. తర్వాత లా కమిషన్ రికమెండేషన్ అంటే ప్రాపర్గా అవగాహన కల్పించండి, అవేర్నెస్ ఇవ్వండి. ముఖ్యంగా అంటే అడలసెంట్ హెల్త్ కేర్ని పెంచండి. గవర్నమెంట్స్ అనేది అడలసెంట్స్ మీద హెల్త్ కేర్ అనేది ఇంప్రూవ్ చేయాలి. హెల్త్ కేర్ అన్నప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రాపర్ అవగాహన అనేది. ఎందుకంటే సో ఫర్ ఎ బాయ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, ఫర్ ఎ గర్ల్ ఇట్ హ్యాస్ ఎ మోర్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ, కాంప్లెక్సిటీ, ఏజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము కన్సిడర్ చేయాల్సిన ఒక మెయిన్ థింగ్. అందుకనే ఏంటంటే అడల్సెంట్ హెల్త్ కేర్ కానీ అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కానీ వీటన్నిటిని కూడా ఏంటంటే క్వాలిటీగా అనేది మనం బిల్డ్ చేయాలి, ఎఫెక్టివ్గా అనేది ఇంప్రూవ్ చేయాలి, టీచింగ్ చేయాలి. స్కూల్స్లో వీటిలో కూడా టీచింగ్లో ఇంప్రూవ్ చేయాలి. సో వాళ్ళు ఏంటంటే వెల్ అవర్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, వెల్ అవర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ అనేది తెలుసున్నారు. అప్పుడే ఏంటంటే మనము నెక్స్ట్ లెవెల్కి అనేది తీసుకెళ్ళగలుగుతున్నాం. అలాగే ఏంటి కమిషన్ కూడా ఎందుకు చూడండి, కమిషన్ ఏం చెప్తుందంటే చూడండి ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది లోయర్ చేయకూడదు అనేది ఎందుకు అన్నారో చూద్దాం. సో ఇక్కడ ఏజ్ ఆఫ్ కన్సెంట్ లోవరింగ్ చేయడానికి ఎందుకు కమిషన్ ఒప్పుకోవట్లేదు అనే దానికి ఒక జనరల్ అండర్స్టాండింగ్ చెప్తా చూడండి. ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ ఏజ్. సో చూడండి మ్యారేజ్ ఏజ్ అనేది ఏంటి, సో గర్ల్స్కి ఎంత ఉంది మ్యారేజ్ ఏజ్ అనేది, గర్ల్స్కి అనేది అంటే 18. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, గవర్నమెంట్ అనేది అంటే లేదు ఇక 18 వద్దు, వాటిని కూడా అంటే 21కి చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఏంటి 21 మ్యారేజ్ అనేది ఏంటి ఒక కన్సెన్షువల్ సెక్షన్ మనం ఏంటి ఒక మ్యారేజ్గా చెప్తాం. సో ఇప్పుడు ఏజ్ ఆఫ్ కన్సెంట్ పోక్సోలో మనం 18 వద్దు ఒక 16కి పెట్టామనుకోండి, అప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది, అప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ మ్యారేజ్ అంటే 16 తర్వాత ఒక గర్ల్ వచ్చేసి ఇఫ్ షీ ఈస్ హ్యావింగ్ ఎ కన్సెన్షువల్ సెక్స్ ఆర్ ఎనీథింగ్ అప్పుడు ఏమైపోతుంది, నో ప్రాబ్లం అన్నట్టే కదా వస్తుంది. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. తర్వాత గవర్నమెంట్ ఎందుకు 21 years చేయాలనుకుంటుంది, ఎందుకంటే జెండర్ న్యూట్రాలిటీ. మనము జెండర్ని డిస్క్రిమినేట్ చేసినట్టు ఉండకూడదు. మేల్కి ఎలాగైతే ఉంటుంది అలాగే అంటే ఫీమేల్ కూడా జెండర్ న్యూట్రాలిటీ ఉండాలి. తర్వాత ప్రెగ్నెన్సీ రిస్క్. సో ఎందుకు మనం ఇలాంటివన్నీ చేస్తున్నాము, ప్రెగ్నెన్సీ రిస్క్, ఎర్లీ ప్రెగ్నెన్సీ వల్ల ఏంటి ఎక్కువ మంది పిల్లలు చనిపోవడం కానీ లేదంటే తల్లులు చనిపోవడం కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటి పెద్ద రిస్క్గా ఉంది, అదొక ప్రాబ్లం. తర్వాత ఏంటంటే మహిళల్ని ఎంపవర్ చేయాలి, వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి అనేది మనం అవకాశాలు ఇవ్వాలి. అలాంటప్పుడు అంటే ఎడ్యుకేషన్ ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటేనే కదా అక్కడ ఉంటుంది. అప్పుడు మనం ఏజ్ ఇంక్రీజ్ చేస్తేనే మంచిది. సో ఇలాంటి ఒక పోక్సో చట్టానికి మనం కానీ క్రిమినలైజేషన్ చేయలేకపోయాము, తగ్గించాము అంటే ఇది ఒక కత్తి మీద సాము లాంటి డెసిషన్ అండి. సో ఇది ఒక క్రిటికల్ ఆర్టికల్, మనం ఇటు చెప్పలేము అటు చెప్పలేము అనండి. ఇంతవరకు ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ క్రిమినలైజేషన్ గురించి వస్తుంది, ఇక్కడ ఏంటంటే మళ్ళీ మహిళల గురించి వస్తుంది. అలాగే ఏంటంటే ఈ యొక్క యాక్ట్ అనేది ఈ మ్యారేజ్ లా అనేది ఇంకో దానికి కూడా రిలేటెడ్ అండి. ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది చూసారా, దానికి కూడా రిలేటెడ్. ఎందుకంటే ఇక్కడ చూడండి ముస్లిం పర్సనల్ లా, చాలా జాగ్రత్తగా చూడండి, ముస్లిం పర్సనల్ లా ఏం చెప్తుంది, ముస్లిం పర్సనల్ లా తరపు నుంచి కూడా మ్యారేజ్ ఏజ్, గర్ల్స్కి మ్యారేజ్ ఏజ్ ఏంటి, గర్ల్స్కి మ్యారేజ్ ఏజ్ అనేది ఏంటి, ముస్లిం పర్సనల్ లా ప్రకారం గర్ల్స్కి మ్యారేజ్ ఏజ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ప్యూబర్టీ. వాళ్ళు పెద్ద మనిషి అయితే చూసారా ప్యూబర్టీ రాగానే ఏంటంటే ఇట్ ఈస్ బీన్ సో కాల్డ్ మ్యారేజ్ ఏజ్ అనేది ముస్లిం పర్సన్ లాలో చెప్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ అంటే 15 years ఏజ్, మోస్ట్లీ 15 years ఏజ్ అనేది వాళ్ళు కన్సిడర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క క్రిమినలైజేషన్ కానీ మనం తగ్గించామే అనుకోండి, ఇప్పుడు ఎక్కువ మ్యారేజెస్ అనేది ఆ 50 చైల్డ్ మ్యారేజెస్ అనేది ఇంకా ఎక్కువ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఒక ట్రిపుల్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. ఒకవైపు మ్యారేజ్ ఏజ్ కాన్ఫ్లిక్టు, యూనిఫామ్ సివిల్ కోడ్, ముస్లిం పర్సనల్ లా కాన్ఫ్లిక్ట్, ఇంకోటి అంటే పోక్సో చట్టం. ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నాయి. ఏంటంటే ఇంకా ఈ కమిషన్ అనేది కొన్ని రికమెండేషన్స్ అనేది కాంప్లెక్స్ రికమెండేషన్ ఇచ్చింది. అంటే ఏంటంటే ఈ లోవరింగ్ అనేది కరెక్ట్ కాదు, అది బాయ్స్కి క్రిమినలైజేషన్ని సేఫ్ గార్డ్ చేస్తుంది, కానీ అమ్మాయిలకి మాత్రం ఏంటంటే అది ఒక కౌంటర్ ప్రొడక్టివ్గా మారిపోతుంది అనేది చెప్తున్నారు. సో ఏంటంటే ఒకవేళ ఈ కన్సెన్షువల్ సెక్స్ అనేది ఈ అడల్సెన్స్కి అనేది మనము 16 కానీ 15 తగ్గించామంటే అప్పుడు అతిపెద్ద ప్రభావం అనేది మహిళల మీద పడుతుంది అనేది క్లియర్గానే చెప్తున్నారు. సో ఇదే ఆ యొక్క లా కమిషన్ తరపు నుంచి చెప్పిన విషయాలు అనమాట. తర్వాత మనం చూద్దాం. ఇక్కడ చూడండి
మీకోసం అద్భుతమైన ఒక అనౌన్స్మెంట్ అండి. టార్గెట్ ప్రిలిమ్స్ 2024 కోసం ప్రత్యేకంగా సురేష్ సార్ గైడెన్స్తో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకోసం ఒక అద్భుతమైన అవకాశం అనేది కల్పిస్తున్నాము. సో ఎక్స్క్లూజివ్గా మీకోసం మైక్రో షెడ్యూలింగ్ ఉంటుంది, మెంటార్షిప్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది, డైరెక్షన్ అన్ని గైడెన్స్ అంతా కూడా ఇస్తూ ఉంటారు. దానికైనా ఫీజు అనేది మీకు 10,000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో మీరు ఈ యొక్క కోర్స్ అనేది తీసుకొని జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఆర్టికల్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి. సో కాకపోతే మీరు దీన్ని చాలా జాగ్రత్తగా అనేది చదువుకోవాలి. సో ఏంటంటే ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్ కాదు, ఈ వారమంతా న్యూస్ పేపర్ తీసుకోండి, ఒకటే విషయం హల్చల్ చెప్తుంది. చూడండి, రికార్డ్ రెయిన్ఫాల్ ఇన్ చండీగఢ్, కుల్లు, సి వెటెస్ట్ డేస్ ఇన్ ద హిస్టరీస్. ఒకవైపు జూన్ నెలలోనే మనం ఒక న్యూస్ చదివినాం, చరిత్రలోనే లేనటువంటి హయ్యెస్ట్ హాటెస్ట్ డే ఏంటంటే రీసెంట్గా చూసాం. ఇది ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ అండి, ఇది చాలా జాగ్రత్తగా చదవాలి మీరు. ఇది ఒక చోట మీకు నోట్స్గా దొరకదు, ఇది మనము డిస్కషన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అంటారు. ఒకవైపు జూన్ మంత్లో ఏంటి విపరీతమైన ఎండల్లో, ఇంతవరకు ఇండియాలో చూడనటువంటి ఎండలని మనం చూసాం. సడన్గా ఇప్పుడు జూలై మంత్ రాగానే నార్త్ ఇండియాలో ఏంటి రికార్డ్ రెయిన్ఫాల్, మనం ఎప్పుడు చూడనటువంటి వర్షపాతం, వరదలు, అతి దారుణమైన వర్షాలు ఇక్కడ చూడొచ్చు. రెయిన్ కంటిన్యూస్ టు పౌండ్ నార్త్ ఇండియా, టోల్డ్ రైసెస్ టు 25. అంటే చాలామంది చనిపోతూ ఉన్నారు, చాలా దారుణంగా. చూడండి, స్ట్రీట్స్ అంతా కూడా ఇలా నీళ్ళతో నిండిపోయింది. ఇంకా ఎవరైతే నార్త్ ఇండియా ప్లాన్స్ పెట్టుకున్నారో దయచేసి వెళ్ళకండి, ఇట్స్ సేఫ్ టు స్టే ఇన్ హియర్ ఓన్లీ. సో ఇలా యమునా అనేది చూడండి వరదలతో మునిగిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ కూడా చూడండి, సీఎం అడ్మిట్స్ డ్రైనేజ్ సిస్టమ్ ఇష్యూ, నాట్ టైమ్ టు ఫింగర్ పాయింటింగ్. సో ఇక్కడ ఏంటి మళ్ళీ ఢిల్లీలో ఇష్యూ. సో ఇక్కడ మొత్తానికి ఏంటి అంతా కూడా ఏంటి వాటర్ రెయిన్ఫాల్. సో ఇక్కడ మనం దీనికైనా అసలైన కారణం ఏంటి, వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది మనం చదువుకోవాలన్నమాట. ఈ మాన్సూన్ అనేది ఒక యూనిక్ ఫెనామినా. సో అది ఏంటంటే అది హైయెస్ట్ ఫ్లడ్స్ తెస్తుంది, సడన్గా వర్షపాతం తెస్తుంది, ఒక డిఫరెన్షియల్ సిచ్యువేషన్ అనేది తెస్తుంది. సో ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ రూట్ మ్యాప్ అనేది ఉంటే డిఫరెంట్ స్టేట్స్ అక్కడ పడుతున్న వర్షపాతం గురించి వాళ్ళు చెప్తున్నారనమాట. సో చూడండి, ఈ సిచ్యువేషన్ నేను మీకు ఇమేజ్ ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది జస్ట్ అర్థం చేసుకునే దాంట్లోనే మనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది, చాలా క్రూషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సో ఐ విల్ టేక్ ఎ వరల్డ్ మ్యాప్ అండ్ ఎక్స్ప్లెయిన్, దట్ విల్ బీ ఈజీ ఫర్ యువర్ లెర్నింగ్ అనమాట. సో ఈ కంటెంట్ నోట్స్లు ఇవ్వడానికన్నా కానీ ఇమేజెస్తో చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ చాలా జాగ్రత్తగా వినండి, ఈ క్లాస్ విన్నారంటే మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోద్ది. అసలైన ప్రాబ్లం ఏంటంటే ఈసారి మనకి ఎందుకు నార్త్ ఇండియాలో వర్షపాతం ఎక్కువ పడుతుంది సింపుల్గా చెప్తాను చూడండి. ఒకవైపు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎక్కడ ఫామ్ అవుతుంటాయి, మెడిటేరియన్ సీ దగ్గర మోస్ట్లీ ఏంటంటే వింటర్ మంత్స్ నాన్న. చూడండి, వింటర్ మంత్స్లో ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ లో ప్రెషర్ ఏరియా అన్నప్పుడు ఎయిర్ మాస్ అనేది రైస్ అవుతుంది, అంటే గాలి అనేది పైకి రైజ్ అవుతుంది. సో యాక్చువల్గా ఇక్కడ దాకా మనకేంటి టెంపరేట్ జోన్, ట్రాపికల్ జోన్. ఇక్కడ దాకా మనకేంటి సో మోస్ట్లీ ఏంటంటే మనకి ట్రాపికల్ జోన్ ఉంటుంది. ఇదంతా ఏంటి టెంపరేట్. అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ టెంపరేటా ట్రాపికలా, ఖచ్చితంగా ఏంటంటే టెంపరేట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏంటి టెంపరేట్. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా మన జాగ్రఫీ క్లాస్లో ఉండే ఒక శాంపుల్ టాపిక్ అండి. సో ఇప్పుడు కాకపోతే వినండి, చాలా అద్భుతంగా అర్థమవుతుంది. సో ఇక్కడ వింటర్ మంత్స్లో ఇది స్టార్ట్ అవుతుంది జనరల్గా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఇక్కడ నుంచి రైజ్ అయిన ఎయిర్ మాస్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా వస్తున్నప్పుడు కాస్పియన్ సీలో ఉంటున్న మాయిశ్చర్ తీసుకుంటూ వస్తుంది, ఈరాన్ దగ్గర ఉన్న మాయిశ్చర్ తీసుకుని వస్తుంది, ఆఫ్ఘాన్, పాకిస్తాన్ ఇక్కడ ఉన్న మాయిశ్చర్ తేమ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కలెక్ట్ చేసుకుంటూ అలా ఇండియా వైపు వస్తుంది. ఇండియా వైపు వస్తున్నప్పుడు ఇక్కడ హిమాలయాస్ ఉంటాయి, మర్చిపోకండి. హిమాలయాస్ దగ్గర ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఒక వింగ్ ఇలా వెళ్ళిపోతుంది, ఒక వింగ్ ఇలా వస్తుంది. ఇలా వస్తున్న వింగ్ ఏదైతే ఉంటుందో అంటే అది రెండుగా విడిపోతూ ఇలా వస్తుంది. ఇలా వస్తున్న దాంట్లో ఇక్కడ చూడండి, ఈ పార్ట్లో వస్తున్న వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేది ఇక్కడ ఉంటున్న కొండల ప్రాంతాల్లో ఉంటున్న ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ని తాకిన తర్వాత కుండపోత వర్షం అనేది కురిపిస్తుంది. నార్త్ ఇండియాలో ముఖ్యమైన భాగాల్లో చాలా వరకు వింటర్లో సడన్గా చల్లబడిపోవడానికి నార్త్ ఇండియా కారణం వచ్చేసి ఇదేనండి. సో ఇక్కడేంటి ఇది టెంపరేట్ ఈ యొక్క క్లైమాటిక్ సిచ్యువేషన్స్ అనేది ఇక్కడ ఇంటరాక్ట్ అయిన తర్వాత మనకి ఎక్కువగా ఉత్తరాఖండ్లో అంటే స్నోఫాల్ ఎక్కువగా ఉంటుంది, రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కూడా కామన్. కాకపోతే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే యూనిక్ థింగ్ అన్న, 1982 తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే 1982లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇప్పుడు మీకు వెస్టర్న్ డిస్టర్బెన్స్ అర్థమైంది కదా, అప్పుడు ఈ కాన్సెప్ట్ని పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఇది ఒకటి ఇమేజ్, ఒక 3 డైమెన్షన్ ఇమేజ్ లాగా మీకు కనిపిస్తుంది. ఎలాగా చూడండి, మెడిటేరియన్ సీ నుంచి ఇలా వస్తూ కాస్పియన్ సీ, ఇరాను, ఆఫ్ఘాను అన్ని దాటుకొస్తూ ఇక్కడ నుంచి నార్థన్లీ డ్రైవ్ విండ్స్ వస్తే రెండింటితో కొలాబరేట్ ఒక వర్లింగ్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఒక సర్కిల్ లాగా ఒక సర్క్యులేటరీ మోషన్ అనేది వస్తుంది. సో అందువల్లనే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఉత్తరాఖండ్లో వస్తుంది. ఇదే ఉత్తరాఖండ్లో ఎక్కువ వర్షపాతం పడడానికైనా కారణం సింపుల్. తర్వాత సౌత్ వెస్ట్ మాన్సూన్ గురించి తెలుసుకోండి. సౌత్ వెస్ట్ మాన్సూన్లో వచ్చిన సమస్య ఏంటి, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఏంటంటే చూడండి,
ఈ భాగం ఏంటి, ఇది మనకి ట్రాపికల్. మనకేంటి సౌత్ వెస్ట్ మాన్సూన్ ట్రాపికల్ కదండి. సో ట్రాపికల్ క్లైమేటికల్ ఫెనామినా అంటే మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, సౌత్ వెస్టర్న్ డైరెక్షన్ నుంచి విండ్ అనేది ఇలా వస్తుంది. ఎందుకంటే ITCZ అంటారు, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనకి నార్త్ ఇండియాలో వచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అనేది ఇలా తాకుతుంది. ఇది 2 వింగ్స్ ఉంటాయి. అంటే ఒకటి వచ్చేసి అరేబియన్ సీ పై భాగం నుంచి వచ్చి మన వెస్టర్న్ ఘాట్స్ని తాకుతుంది, విండ్స్ ఇలా వస్తుంది. అలాగే ఇలా వస్తున్న విండ్స్లో కొన్ని విండ్స్ ఇలా వెళ్తుంది. అంటే ఏంటి, బే ఆఫ్ బెంగాల్. అంటే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్లో ఉంటున్న కొన్ని విండ్స్ అనేది బే ఆఫ్ బెంగాల్ దాటుకుని బే ఆఫ్ బెంగాల్లో ఉంటున్న తేమను కూడా తీసుకెళ్తూ మాయిశ్చర్ని తీసుకెళ్తూ ఇండియా వైపు వెళ్తుంది అనమాట. సో ఈ విండ్స్ అనేది ఏంటి, జనరల్గా ఇలా వచ్చి నార్త్ ఇండియాని ఈ పార్ట్లో తాకుతుంది. అంటే ఏంటి, మళ్ళీ ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాన్ని తాకుతుంది. మళ్ళీ బే ఆఫ్ బెంగాల్ విండ్స్ ఏదైతే ఉన్నాయో గాళ్ళు ఇలా వస్తూ ఈ ప్రాంతం అంతా వర్షం కురిపిస్తే ఇవి కూడా ఏంటంటే ఇక్కడ జంక్షన్ అవుతుంది. సో ఇప్పుడు అరేబియన్ సీలో ఉంటున్న వింగు అలాగే బే ఆఫ్ బెంగాల్లో ఉంటున్న వింగ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే సముద్ర భాగంలో ఉంటున్న తేమ ఏదైతే ఉంటుందో, మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఇది ఇక్కడను ఇది ఇక్కడను 2 ఇంటరాక్ట్ అవుతున్న ప్రాంతం. కాబట్టి 2013లో ఉత్తరాఖండ్లో అతిపెద్ద వర్షాలతో క్లౌడ్ బస్తో వరదలు వచ్చి ల్యాండ్ స్లైడ్ వచ్చి ఎంతో మునిగిపోవడం అనేది జరిగింది ఈ ఫెనామినా. ఇప్పుడు కాకపోతే ఇదేంటి, ఇది ఒక ఫెనామినా. కాకపోతే ఇక్కడ ఒకటి ట్విస్ట్ ఏం జరిగిందంటే చూడండి, జనరల్గా ఏంటి జూన్ ఫస్ట్ వీక్ అంతా కూడా ఈ యొక్క సో కాల్డ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఈ ప్రాంతాన్ని తాకుతుంది. సో మనకేంటంటే జూన్ 2వ వారం సెకండ్ వీక్, జూన్ 2nd ఆర్ 3rd వీక్, సెకండ్ కానీ 3rd వీక్ ఆ టైంలో ఏంటంటే ముంబైని అనేది తాకుతుంది ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్. ముంబైని తాకిన తర్వాత ఈ ప్రాంతాలంతా వర్షపాతం పడిన తర్వాత మిగిలిన తేమే ఇక్కడికి వెళ్తుంది. అంటే కొద్దిపాటి మాయిశ్చర్ మాత్రం ఇక్కడికి వెళ్తుంది. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే అరేబియన్ సీలో ఈ భాగంలో ఒక సో కాల్డ్ బిపర్జాయ్ అనే సైక్లోన్ అనేది స్టార్ట్ అయింది. ఈ బిపర్జాయ్ సైక్లోన్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే మాన్సూన్ అనేది సో కాల్డ్ ముంబైకి రావడం అనేది డిలే అయింది. ఎప్పుడు కూడా ముంబైకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఢిల్లీకి రావడానికి 2 వారాలు పడుతుంది, 2 వీక్స్ అనేది పడుతుంది, గ్యాప్ అనేది ఉంటుంది. కాకపోతే టైం ఏం జరిగిందంటే ఈ అరేబియన్ సీ వింగ్లో చూడండి, అరేబియన్ సీ వింగ్ వస్తున్న సమయం ఇది డిలే అయింది. కాబట్టి అరేబియన్ సీ వింగ్ 2 వారాలు డిలే అయింది. కాబట్టి ఆ డిలే గ్యాప్లో ఇక్కడ ఉంటున్న లో ప్రెషర్ ఉంటుంది. అంటే ఆ హీట్ లో ప్రెషర్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ వింగ్ని గట్టిగా లాగేసింది. అంటే ఏంటి, బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తున్న గాలులను చాలా స్ట్రాంగ్గా లాగేసింది. సో లాగేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఏంటంటే ఈ రెయిన్ఫాల్ ఎప్పుడూ కూడా ఏంటంటే ఈ అరేబియన్ సీ వింగ్ నుంచి రావాల్సిన రెయిన్ఫాల్ ఈసారి ఎర్లీగా బే ఆఫ్ బెంగాల్ నుంచి అక్కడికి రీచ్ అయిపోయింది. సో అప్పుడు బే ఆఫ్ బెంగాల్ వింగ్ అలాగే ఇది కూడా డిలే అయింది కాబట్టి ఇది కూడా అదే సమయానికి రీచ్ అవుతుంది. అంటే 2 వింగ్స్ అంటే చూడండి, ఈ పక్క నుంచి వెళ్తున్న విండ్స్ డైరెక్షన్ కానీ ఇటు పక్క నుంచి విండ్ డైరెక్షన్ కానీ 2 ఒకేసారి మీటప్ అనేది అవుతుంది. ఇదొక సినారియో. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ డిలే అయిందనేది ఒక కారణము అందరికీ తెలిసిన విషయమే. ఇంకో కారణం ఏంటంటే నార్త్ ఇండియాలో వర్షాలు పడడానికి చూడండి ఈ యొక్క టెంపరేట్ విండ్స్, దీన్ని ఏమంటాం మనము, వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేది టెంపరేట్ విండ్స్ అంటాం. ఈ టెంపరేట్ విండ్స్ ఏమవుతుందంటే ఎండాకాలం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఇలా నార్త్ ఆఫ్ హిమాలయాస్ అంటే హిమాలయాస్కి నార్త్ సైడ్ వెళ్ళిపోతుంది. అంటే సౌత్లో ఉండదు. కానీ ఈ సంవత్సరం గ్లోబల్ క్లైమేట్ చేంజ్ కానీ గ్లోబల్ వార్మింగ్ కానీ ఇతర ఎల్నినో కానీ ఇతర ఇంపాక్ట్స్ క్లైమేటిక్ చేంజెస్ వీటన్నిటి వల్ల ఏమైందంటే ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఇంకా కూడా ఇక్కడే ఉందన్నమాట. అంటే హిమాలయాలకి నార్త్ సైడ్ వెళ్ళాల్సిన ఈ గాలులు అనేది ఈ యొక్క ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ట్విస్ట్ ఎలిమెంట్ జరుగుతుంది. అంటే ఇక్కడ వస్తున్న ట్రాపికల్ విండ్స్ కానీ అలాగే ఇక్కడ ఉంటున్న టెంపరేట్ విండ్స్ కానీ, సో చూడండి ఇది, సో ఇలా నుంచి వచ్చేదే మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్. ఇదేంటి, టెంపరేట్. ఈ టెంపరేట్ విండ్స్ ఈ ట్రాపికల్ విండ్స్ 2 యాక్చువల్గా ఇక్కడ ఉండకూడదు. ఈ టెంపరేట్ విండ్స్ ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేది నార్త్ ఆఫ్ హిమాలయాస్ వెళ్ళిపోయి ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. కానీ ఇది డిలే అవ్వడం వల్లనే మీరు ఇంకా చూసారంటే జూన్ నెలలో ఎప్పుడు కూడా మనకి ఏప్రిల్ అంతకంటే ముందు అంటే మార్చ్ అంతకంటే ముందు మాత్రమే మంచు పడుతుంది. కానీ ఈవెన్ మే నెలలో హిమాచల్లో మంచు పడింది. కారణం ఏంటి, ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ డిలే అయ్యాయి. అంటే ముందుగా అంటే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉండిందనమాట. సో ఇప్పుడు ఏంటి, ఒకవైపు అరేబియన్ సీ వింగ్, ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తున్న గాళ్ళు, ఒకవైపు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, ఇవంతా కూడా ఒకే చోట ఇంటరాక్ట్ అవ్వడంతో దుమారం అయిపోయింది అనమాట. ఏమైపోయింది, ఒకే రోజులో ఊహించలేనటువంటి విధంగా జూలై 9th ఒక రోజు మాత్రమే ఢిల్లీలో వచ్చేసి 153 మిల్లీమీటర్స్ రైన్ఫాల్ ఒకే రోజులో కుండపోత వర్షం అనేది ఎక్కువగా పడింది. ఇంత పెద్ద వర్షం పడడం వల్ల వాళ్ళు దాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి వరదలని తట్టుకోలేక అంతా కూడా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ యమునా ఉప్పొంగిపోయింది అనమాట. ఉత్తరాఖండ్ నుంచి కదా యమునా వస్తుంది. సో
సో యమునా అనేది ఉప్పొంగిపోయింది. సో ఇప్పుడు చూడండి, నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్తో ఉంటున్న బ్యాక్గ్రౌండ్ మీకు అద్భుతంగా అనేది అనలైజ్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైనా కొన్ని జోగ్రఫికల్ సబ్జెక్ట్స్ అనేది ఇమేజ్లో అర్థం చేసుకుంటే తప్ప మీకు కాన్సెప్ట్ అర్థం కాదు. మీకు అర్థం కాలేదనుకోండి, ఒక రకంగా బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చెక్ చేసుకొని మీకు అర్థమవుతుంది, బ్యాక్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూపిస్తుంది 24 hours రెయిన్ఫాల్ ఇన్ mm. చూడండి, 24 hours నార్త్ ఇండియాలో ఎంత రెయిన్ఫాల్, 200 mm. అంటే ఏంటి, 20 centimeters రెయిన్ఫాల్. ఎందుకంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఉంటున్న వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఇక్కడే ఉంది. ఏ నుంచి వచ్చినా సో కాల్డ్ ఇవి మాన్సూన్ విండ్స్ ఇక్కడికి రీచ్ అయ్యాయి, ఈ విండ్స్ కూడా ఇక్కడికి రీచ్ అయ్యి 3 ఇక్కడ ట్రై జంక్షన్ అయ్యాయి. కాబట్టి ఇక్కడ చూడొచ్చు ఎంత ఎక్కువ క్లౌడ్ కవర్ అని ఇచ్చారు. సో వర్షపాతాన్ని ఇక్కడ చూపిస్తున్నారు చూసారా. సో అంటే ఒకే రోజులో మనకి నెల పడాల్సిన వర్షపాతం అనేది ఒకే రోజులో పడిపోవడం అనేది జరిగింది. సో ఇలాంటివి రేరెస్ట్ ఆఫ్ రేర్. ఇంకా చెప్పాలంటే 50 ఏళ్లలో లాస్ట్ 50 yearsలో ఇంతవరకు సౌత్ వెస్ట్ మాన్సూను వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కలిసింది లేదు. సౌత్ వెస్ట్ మాన్సూను వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేది కలవు జనరల్గా. అలాంటి ఒక రేరెస్ట్ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇప్పుడు మనకి వర్షపాతం ఎక్కువ పడుతుంది. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మర్చిపోకుండా ఇది మాత్రం మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే టెక్నికల్ టర్మ్స్లో సబ్జెక్ట్ అనేది మీకు రేరెస్ట్ ఆఫ్ రేర్ అవైలబుల్లో ఉంటుంది. బట్ యూ నీడ్ టు రీడ్ ఇట్ ఇన్ అ క్రూషియల్, క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ ఫార్మాట్. సో కైండ్లీ ఈ వీడియో చూసిన తర్వాత ఇది షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి, తెలుసుకుంటారు. ఓకే స్టూడెంట్స్, సో ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్స్. ఎన్సీఆర్టీ పూర్తి దశలో మీ కోర్స్ కావాలనుకున్నా అంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది మనం కోర్స్ అందిస్తున్నాం. 6వ తరగతి నుంచి 12th వరకు ఉంటున్న కంప్లీట్ ఎన్సీఆర్టీస్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్ మీకోసం కాంప్రహెన్సివ్గా అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందిస్తూ ఉన్నాం. జస్ట్ 10,000 రూపీస్ మాత్రమే. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వారు ఈ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్స్ అనేది చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో గైస్, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డోంట్ వేస్ట్ వాటర్. ఈ ఆర్టికల్ అనేది అంటే సమ్మరీ ఆర్టికల్ అంటాం. అంటే ఏంటంటే ఈ ఆర్టికల్ చదివిన తర్వాత పాయింట్ టు పాయింట్ కన్నా కానీ యూ నీడ్ టు గెట్ ఎ సమ్మరీ ఆఫ్ ద ఆర్టికల్. ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుందనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నామంటే మనకి సబ్జెక్ట్ అనేది దాన్ని అండర్స్టాండ్. సింపుల్. ఇక్కడ దేని గురించి అంటే డోంట్ వేస్ట్ వాటర్. వేస్ట్ చేయొద్దంటే తాగేమని కాదు. వేస్ట్ వాటర్లో మనము ప్రజెంట్ డే ఎపిడమిక్స్ అనేది తెలుసుకుంటాము, ప్రజెంట్ డే స్టడీ అనేది చేస్తాము, వేస్ట్ వాటర్ సర్వైలెన్స్ యొక్క పొటెన్షియల్. సో ఇక్కడ ఏంటంటే హెడ్లైన్ చూసి మనము అపోహలు అంటే వేరే తప్పిదంగా అర్థం చేసుకోకూడదు. సో ఇది దేని గురించి అంటే వేస్ట్ వాటర్ సర్వైలెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో వేస్ట్ వాటర్ సర్వైలెన్స్ అంటే ఏంటి, మనము ఏదైతే వేస్ట్ వాటర్గా కన్సిడర్ చేస్తున్నామో వాటిని జాగ్రత్తగా, వాటిలో ఉంటున్న బ్యాక్టీరియా కానీ, వాటిలో ఉన్న డిజీజ్ కాసింగ్ జర్మ్స్ కానీ, వాటి యొక్క పొటెన్షియల్ డేంజర్ కానీ, వాటి గురించి మనకి ఐడియా ఉంది అంటే మనము ఈజీగా డిజీజ్ని మానిటర్ చేయడం. వేస్ట్ వాటర్ని సర్వైలెన్స్ చేయడం వల్ల, సో వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సర్వైలెన్స్ చేయడం వల్ల మనము జబ్బులను మనము మానిటర్ చేయొచ్చు, డిసీజెస్ అనేది మానిటర్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో అది ఎలా మానిటర్ చేయొచ్చు ఏంటి అనేది ఇక్కడ ఈ ఆర్టికల్లో జనరల్ టర్మ్స్లో ఇచ్చారు. సో యాక్చువల్గా ఇదంతా కూడా జాన్ స్నో అనే ఒక ఫిజిషియన్ వచ్చేసి, సో అతను ఏంటంటే సో మిడిల్ ఆఫ్ ద డివాస్టింగ్ కాలరా 1854 ఆ టైంలో కాలరా అవుట్ బ్రేక్ అనేది జరిగింది. ఆ టైంలో ఏంటంటే ఇతను చాలా వరకు డెన్స్లీ పాపులేటెడ్ సోహో డిస్టిక్ ఈ ప్రాంతాలంతా కూడా తను స్టడీ చేశారు. సో అక్కడ స్టడీ చేయడంలో ఏంటంటే ఫస్ట్ ఎక్కడ కనుక్కున్నాడు అంటే చూడండి, కంటామినేటెడ్ వాటర్ పంప్స్ ద్వారానే ఈ ఆర్గానిజమ్స్, కాసేటివ్ ఆర్గానిజమ్స్ అంటే ఏదైతే ఈ కాలరాని జబ్బు చేస్తుందో ఆ యొక్క ఆర్గానిజమ్స్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అని కనుక్కోవడం జరిగింది. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, ద ఎపిడమిక్ సబ్సైడెడ్ వెన్ ద పంప్ హ్యాండిల్ వాస్ సబ్సిక్వెంట్లీ రిమూవ్డ్. సో ఇక్కడ ఏంటంటే మొత్తానికి అంటే ఈ యొక్క డిసీజ్ ప్రివెన్షన్ని, ఆ జబ్బుని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క తాగునీరు సరఫరా ఏదైతే ఉంటుందో వాటిని మనం జాగ్రత్తగా మానిటర్ చేసి ఉంటే చాలు, ఈ అవుట్ బ్రేక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఒక జబ్బు చాలా ప్రజలకు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి కోసం ఏంటంటే మనం స్టడీ చేయాలి. సో పబ్లిక్ హెల్త్ టూల్స్ ముఖ్యంగా ఏంటంటే ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము జాగ్రత్తగా మానిటర్ చేస్తూ శుభ్రంగా ఉంచుకుంటూ ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకుంటున్నాము అంటే మనం ఈజీగా ఏ వైరస్ కూడా స్ప్రెడ్ కాకుండా, ఏ బ్యాక్టీరియా కూడా స్ప్రెడ్ కాకుండా మనం ఈజీగా అనేది చేయొచ్చు. సో అందుకని ఏంటంటే వేస్ట్ వాటర్ సర్వేలెన్స్ అనేది న్యూ హెల్త్ థ్రెట్స్ అంటే రానున్న కాలంలో పబ్లిక్ హెల్త్ ఎఫర్ట్స్లో ఏంటంటే ఏదైనా కొత్త తరహా జబ్బులు ఏదైనా వస్తుంది, కొత్త తరహా డేంజరస్ డిసీజెస్ ఏదైనా స్ప్రెడ్ అవుతుంది, అనారోగ్యానికి గురవుతాము అనే దాన్ని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఫస్ట్ ఏంటంటే సో చూడండి, ఈ యొక్క వేస్ట్ వాటర్ని మనం సర్వేలెన్స్ చేయడం ద్వారా దీన్ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేయొచ్చు అని చెప్తారు. ఈవన్ ఏంటంటే వేస్ట్ వాటర్ సర్వేలెన్స్ అనేది కోవిడ్-19 వచ్చిన తర్వాత ఏంటి అందరూ
నీళ్ళని వేడి చేసుకొని తాగండి. చాలా వరకు అంతా ఊరంతా బ్లీచింగ్ వేసేయడం, క్లీన్ చేసేయడం, ఇవన్నీ కూడా కోవిడ్-19 ఏం చెప్పింది మనకి, ఇతర డిసీజెస్ని కూడా మనకి ట్రాక్ చేయడానికి ఉపయోగపడింది. కోవిడ్-19 తర్వాత మోర్ డిసీజెస్ని మనం ట్రాక్ చేయగలం. అంటే నాట్ ఓన్లీ కోవిడ్, మోర్ డిసీజెస్ అంటే ఏంటి, ఇతర డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ట్రాక్ చేయగలిగాము. బికాస్ మనం శుభ్రతే మనకి ఆరోగ్యానికి ఒక మెయిన్ మూలంగా మనం చూస్తున్నాం. సో అందుకనే ఏంటంటే ఆ శుభ్రతనిచ్చే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ అనేది చేసాం. సో ఇంకా తీసుకున్నారు అంటే ఈ వేస్ట్ వాటర్ సర్వేలెన్స్ యొక్క బెనిఫిట్స్. సార్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్, మీరు హాస్పిటల్లో పోయి మందులు పెట్టే ఖర్చు కన్నా కానీ ఎక్కడికి అయ్యే ఖర్చు తక్కువ. అంటే ఏంటి, కాస్ట్ ఎఫెక్టివ్. సో కాస్ట్ ఎఫెక్టివ్ వేస్ట్ వాటర్ని మనం సర్వేలెన్స్ చేయడం వల్ల మనం ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఏంటంటే మనము ఈ యొక్క సో కాల్డ్ ఆ ప్రాంతాన్ని అనేది మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే అదే మనకేంటి, క్లినికల్లో పోయేసి ఆరోగ్యానికి అయ్యే ఖర్చు కన్నా కానీ ఒక వేస్ట్ వాటర్ని టెస్ట్ చేయడం తక్కువ ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అలాగే ఏంటంటే హెల్త్ మీద మనం సర్వేలెన్స్ ఉంచవచ్చు. ఆరోగ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా, అందరి యొక్క ఆరోగ్యం ఇంకా ముఖ్యంగా అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క మాన్సూన్ టైమ్స్లో ఏంటంటే చాలా వరకు డిసీజెస్ అంతా కూడా అందరికీ జ్వరం వచ్చి ఉంటుంది, అందరికీ ప్రాబ్లమ్స్ వచ్చిన, అందరికీ దగ్గు వచ్చి ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఒక వారం జ్వరం వచ్చింది, ఏం చేయలేకపోయాం. సో ఏంటంటే మన చుట్టుపరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఈ యొక్క వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ వాటర్ని సర్వేలెన్స్ చేసామంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే ఈజీగా అనేది అక్కడ డిసీజెస్ స్ప్రెడ్ కానీ అనారోగ్యాన్ని కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే డిసీజ్ ప్యాటర్న్స్ చూడండి, కరెక్ట్గా మాన్సూన్ రాగానే ఈ జూన్ జూలై అలా క్లైమేట్ మారగానే ప్రతి ఒక్కరికి జ్వరాలు, దోమలు పరిగెత్తుకుంటూ ఎక్కడున్నాయో తెలియదు వచ్చేస్తాయి. మన ఇంట్లో డోర్ నాక్ చేయకుండా వచ్చేస్తాయి. మనం ఎంతదా వార్నింగ్ ఇచ్చినా, డోర్ వేసేసినా కానీ, ఎంత మొహం మీద డోర్ కొట్టినా కానీ దోమలు ఉంటాయా, వినవు కదా, అవి పాటికి వచ్చేస్తూ ఉంటాయి. అలా ఇబ్బందులు మనం పట్టేస్తుంటాయి, అవునా కదా. కొన్ని దోమలైతే దొంగతనంగా కిటికీల ద్వారా కూడా ఎంటర్ అయిపోతుంటాయి, ఎంత చెప్పినా వినవన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి కొత్త రకం డిసీజ్ స్ప్రెడ్ కానీ తెలుస్తుంది. ఆ డిసీజ్ ప్యాటర్న్స్ ఎలా స్ప్రెడ్ అవుతుందో కూడా మనకి వేస్ట్ వాటర్ సర్వేలెన్స్ ద్వారా తెలుస్తుందని చెప్తున్నారు. ఇది జనరలైజ్డ్ ఆర్టికల్ అన్న, పర్టికులర్ ఆర్టికల్ కాదు, ఫ్యాక్చువల్ ఆర్టికల్ కాదు, జనరలైజ్డ్ ఆర్టికల్. అలాగే ఏం చెప్తున్నారంటే మనకి డేటా, ఇప్పుడు వేస్ట్ వాటర్ సర్వేలెన్స్ ద్వారా ఏంటంటే మనకి పర్ఫెక్ట్ డేటా, రిలయబిలిటీ, నమ్మశక్యమైన ఒక డేటా ద్వారా ఏంటంటే మనం ఎలా డిసీజెస్ వస్తున్నాయి, ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి, ఏ టైంలో స్ప్రెడ్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి అన్నమాట. దీనికోసం ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతి తీసుకురావాలి. సిస్టమేటిక్గా ఏంటి ఒక పద్ధతి తీసుకురావాలి, శాంప్లింగ్ తీసుకురావాలి. అంటే ఆ యొక్క వేస్ట్ వాటర్ని మనం శాంపిల్స్ అన్ని టెస్ట్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, ఓహో కొత్త తరహా కలర్ వస్తున్నారు, వెంటనే మనం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఏంటి, గ్రామ స్థాయిలో కానీ అలాగే అర్బన్ స్థాయిలో కానీ ఏ డిసీజ్ ఎప్పుడు మనకి స్ప్రెడ్ అవుతుంది, ఏ డిసీజ్ బ్యాక్టీరియల్ లేదంటే వైరస్ యొక్క స్ట్రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది అనమాట. దానికోసం ఏంటి, ల్యాబొరేటరీస్ స్థాపించడం, ఆ ల్యాబ్ల్లో మనం సర్వేలించడం, దీని మీద పెట్టుబడి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వీ కెన్ హ్యావ్ ఎ ఫ్యూచర్ వేర్ డిసీజెస్ క్యాన్ బి డ్రాస్టికలీ రెడ్యూస్. ఇది మాత్రమే కాదు, దీనికోసం మనం పొలిటికల్ ఫండింగ్ కానీ బ్యాకింగ్ కానీ తెప్పించుకోవచ్చు అన్నారు. ఏంటంటే ఇండియా మాత్రమే కాకుండా ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ కోసం మిగతా దేశాలంతా కూడా కొత్త ఇన్నోవేషన్, కొత్త టెక్నాలజీ అన్నీ తీసుకొస్తూ అంటే మిగతా దేశాలతో మనం పార్ట్నర్షిప్ చేసుకోవడం. అలాగే ఇండియా లీడర్షిప్ G20లో మనం లీడర్షిప్ ఉన్నాం. దీనివల్ల ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ డిసీజ్ సర్వేలెన్స్ పెంచడానికి, అందరి యొక్క ప్రపంచ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఇంకా ప్రపంచ దేశాల్లో వెనుకబడిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి, దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం సపోర్టివ్గా ఇవ్వడానికి, వాళ్ళందరికీ ఒక కమిట్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళందరికీ కూడా ఒక సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మన ఇండియా అనేది ఇలాంటి ఒక విషయాన్ని మనం ముందుకు తీసుకురావడం వల్ల మనకి బెటర్గా ఉంటుంది. అలాగే ఏంటి, ఈ యొక్క సర్వేలెన్స్ అనేది అంటే అలర్ట్, ప్రిడిక్టివ్, రెస్పాన్సివ్ అండ్ రోబాస్ట్. అంటే ఏంటి, ముందుగానే ఒక జబ్బు కానీ ఒక డిసీజ్ కానీ రాకుండా జాగ్రత్త పడడానికి ఇది ఒక పెద్ద అవకాశంగా ఉంటుంది అనేది ఈ ఆర్టికల్. సో అందుకే చెప్పాను జనరలైజ్డ్ ఆర్టికల్స్ అనేది మీకు మెయిన్స్లో ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ అంటారు. మెయిన్స్లో ఇలాంటి ఆర్టికల్స్ అనేది మనకు ఉపయోగపడతాయి. వేస్ట్ వాటర్ సర్వేలెన్స్, వాట్ ఈస్ ఇట్స్ ఇంపార్టెన్స్ అలా అడుగుతారు. వేస్ట్ వాటర్ సర్వేలెన్స్, హౌ క్యాన్ ఇట్ మిటిగేట్ ద సో కాల్డ్ డిసీజెస్, ఇలా అడగొచ్చు అనమాట. ఇలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది ఏంటంటే, సో చూడండి, ఆప్షనల్ ఇన్ఫిటీ మీకోసం అందిస్తున్నాం. న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. రికార్డెడ్ పద్ధతిలో కావాలనుకుంటున్నారు అంటే మీకు 20,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే లైవ్ అండ్ రికార్డ్ అంటే 25,000 ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ యొక్క ఆఫర్ అనేది 15th జూలై వరకు వ్యాలిడిటీలో అనేది ఉంటుంది. పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షన్స్ అనేవి మన వద్దన అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో సో వారు ఈ కోర్సెస్ తీసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2 weeks బ్యాక్ వచ్చిన ఆర్టికల్. దిస్ ఈజ్ అబౌట్ పాలియేటివ్ కేర్. పాలియేటివ్ కేర్ గురించి చెప్పిన ఆర్టికల్. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో కేరళలో ఎలాగైతే పాలియేటివ్ కేర్ పెరుగుతుందో
అది ఏంటో మనం చూసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఐఎమ్ గోనా డిఫైన్ అంతే. పాలియేటివ్ కేర్ అంటే ఏంటి, ఇది ముఖ్యంగా ఏంటంటే పాలియేటివ్ కేర్ అంటే మందులతో ఒక ఆరోగ్యాన్ని మనము బెటర్ చేయడం కాదు. శంకర్ దాదా జిందాబాద్లో చేశారు కదా, శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఏంటి, మనం ఆలిస్ వెల్ అంటే చాలు అనే విధంగా. సో ఇంకా చాలా మూవీస్లో అంతా కూడా చూపించారు కదండి. ఒక ఆరోగ్యం బాగుపడాలంటే మనకి మందులు కాదు, అందుకంటే కూడా మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. ఆ యొక్క సఫరింగ్ నుంచి, ఆ యొక్క బాధ నుంచి విముక్తి పొందాలి. అలాగే లైఫ్లో జబ్బులు ఏవైనా ఉన్నా కానీ ముందుగానే మనం పరిపూర్ణ ఆరోగ్యం కోసం మంచి ఒక కోఆర్డినేటెడ్ సపోర్ట్ కానీ మనకి పక్కన ఒకరు ఉంటూ సైకలాజికల్ సపోర్ట్, సైకలాజికల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా సమాజం పట్ల అందరూ కూడా మనకి తోడుగా ఉన్నాము అన్నప్పుడు ఇలాంటి డిసీజ్ నుంచి మనం బయటపడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వచ్చిందంటే అలాగే పోదు, కాకపోతే పాలియేటివ్ కేర్ అన్నప్పుడు మంచి కౌన్సిలింగ్ కానీ మంచి సపోర్ట్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే దిస్ విల్ చేంజ్ అవర్ అప్రోచ్, దిస్ విల్ బీ ఇంపార్టెంట్. సో అలాంటి ఒక పాలియేటివ్ కేర్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూనే గవర్నమెంట్ అనేది చెప్తున్న ఆర్టికల్ ఇది. సో దిస్ ఇస్ వాట్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం, దట్ ఈస్ వాట్. సో అందువల్ల ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అగైన్. సో ఇదేంటంటే ఇట్స్ అ సంథింగ్. సో హియర్ మెడిసిన్ కంటే కూడా మనకి మోరల్ సపోర్ట్ ఇవ్వడాన్ని మనం పాలియేటివ్ కేర్ అంటాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇది ఏ సంబంధితమైన ఆర్టికల్, ఏ డిస్రప్టివ్ ఎకనామిక్ ఇంపాక్ట్ అండ్ ఇండియా చెక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య కాలంలో చాలా వరకు ఇంప్రూవ్ అయిపోతూ ఉన్నాయి, అది మన ఇండియా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనే విధంగానే ఈ ఆర్టికల్. సో దీన్ని మనం తెలుసుకుందాం. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో కారు, రోబో ఇలా కాకుండా అన్నిట్లో కూడా ఎంటర్ అయిపోతుంది. సో ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే జనరేటివ్ ఏఐ అంటాం. అంటే జనరేటివ్ ఏఐ అంటే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తనంతట తాను ఆలోచించి హ్యూమన్ అవుట్పుట్ అనేది ఇవ్వగలదు. అంటే ఏంటి, మనిషి రాసినటువంటి విధంగా ఒక లెటర్ రాయగలదు. మనిషి లవ్ లెటర్ రాసినట్టు మీ లవర్స్కి మీరు లవ్ లెటర్ రాయాలంటే ChatGPT అనగానే అద్భుతమైన లెటర్ రాస్తుంది, కాకపోతే మీ లవర్ మిమ్మల్ని ధర్మేస్తుంది. సో కాకపోతే ఏంటంటే ఇలాంటి ఒక క్రిటికల్ థింగ్స్ అంతా కూడా చేయగలిగిన ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్కి అతీతమైన నాలెడ్జ్ని ఉపయోగిస్తూ కంప్యూటర్తో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ని యాడ్ చేసుకుంటూ జనరేటివ్ ఏఐ అనేది చాలా వరకు ట్రెండింగ్లో అనేది నడుస్తుంది. సో ఇందులో జనరేటివ్ ఏఐలో ఏంటి, ఇప్పుడు చాలా వరకు ఏంటి మల్టిపుల్ ఎండెడ్ అంటే ఒక క్వాలిటీ, గ్లోబల్ ఇంట్రెస్ట్, గ్లోబల్ స్టాండర్డ్ అన్నింటినీ కూడా డెవలప్ చేస్తూ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్కి మనం ఏంటంటే సో మనము హ్యూమన్ ఇంటెలిజెన్స్ కాకుండా కంప్యూటర్ ద్వారా మనం ఏంటంటే ఒక అవుట్పుట్ తీసుకోగలిగామంటే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కమ్యూనికేషన్స్కి ఉండొచ్చు, స్పీచ్ రికగ్నైజేషన్ ఉండొచ్చు, మెషిన్ చాలా ఉన్నాయి, అన్నింటిలో ఉండొచ్చు, సింపుల్. కాకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ChatGPT వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ప్రభావం అనేది చూపిస్తుందని మనకి తెలుస్తుంది. ఏంటి, ChatGPT వచ్చిన తర్వాత వీటిని ఉపయోగించుకుని బిజినెస్ కానీ వర్క్ ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. సో ఇలా మారిపోతున్న టెక్నాలజీలో మనకి ChatGPT వల్ల ఉంటున్న అదేంటే ChatGPT కాదు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న వల్ల వస్తున్న పాజిటివ్స్ ఏంటి, సో మనకు వస్తున్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇండియా పట్ల ఏంటి, ఈ ఆర్టికల్లో 3 విషయాలు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏం చెప్తున్నారు, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏఐ, తర్వాత ఏంటి ఇక్కడ ఏంటి ఎంప్లాయ్మెంట్ మీద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇండియాకు ఉంటున్న ఆపర్చునిటీస్ అంతే. అంటే ఏంటి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది ఏంటి ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా. ఈ 3 విషయాలే వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ 3 విషయాలు కలుపుతూ వస్తున్న విషయమే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ చూడండి, సో లైవ్స్, ఆథరింగ్ పోయమ్స్, కవిత్వాలు రాయొచ్చు, పికప్ లైన్స్ రాయొచ్చు, ఏమైనా టఫెస్ట్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడానికి కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇవి మీకు అన్నింటిలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఇంత అద్భుతంగా హెల్ప్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దీనివల్ల పాజిటివ్స్ ఏంటి, ముఖ్యంగా ఏంటంటే జనరేటివ్ ఏఐ అనేది ఏంటంటే వర్క్ ఎఫిషియన్సీ. చూడండి, వర్క్ ప్రొడక్టివిటీ, ఒక వర్క్ చేస్తున్నారు అంటే ఆ వర్క్ యొక్క ప్రొడక్టివిటీ, ఆ వర్క్ ప్రొడక్టివిటీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. వర్క్ ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్డ్ బై 14%, ఇంప్రూవ్డ్ బై 14%, 14% అనేది వర్క్ ప్రొడక్టివిటీ అనేది చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మనం ఒక వర్క్ చేయడం వల్ల కస్టమర్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, కస్టమర్ హ్యాపీనెస్ అనేది అష్యూర్ చేస్తుంది. అంటే కస్టమర్కి నచ్చినటువంటి విషయాన్ని మనం ఈజీగా అందించగలుగుతున్నాము. ఎంప్లాయీస్ అనేవాళ్ళు కస్టమర్ సర్వీస్ అనేది చాలా బెటర్గా అనేది ఇవ్వగలుగుతున్నారు, బెటర్ ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాం. ఇవన్నీ కూడా మనకి అద్భుతంగానే అందిస్తున్నాం. తర్వాత ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 70% ఏం నమ్ముతున్నారు, 70% ట్రస్ట్, 70% ట్రస్ట్. ఏఐ అనేది ఏంటంటే చాలా వరకు ఫాస్టర్, మన పనిని చాలా ఫాస్టర్ చేయడానికి, స్మార్ట్గా చేయడానికి, చాలా క్రియేటివ్గా చేయడానికి, తర్వాత ప్రొడక్టివ్గా చేయడానికి, వేగవంతం చేయడానికి, ఎక్కువ లాభాన్ని అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అద్భుతంగా పనికి వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి, హ్యూమన్ లైక్ అవుట్పుట్. హ్యూమన్ లైక్ అంటే ఏంటి,
ఒక మనిషి రాసినటువంటి విధంగా అవుట్పుట్ అనేది ఇవ్వగలదు అనమాట. సో ఇప్పుడు నేనైతే హ్యాండ్ రైటింగ్ రాస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, ఇదే నేను ఏఐలో చెప్పానంటే ఏఐ కూడా నాకు ఈ పని చేసి పెడుతుంది. ఏఐని ఉపయోగించుకొని నాకు ఇలాంటి ఒక కంటెంట్ని రాయి ఏఐ అని చెప్పేసి నేను వాయిస్ ఇన్పుట్ ఇచ్చి కూడా రాయిపించుకోవచ్చు, ఇలాంటి ఫ్లవర్ చార్ట్ చేయించుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఏఐ అనేది ఏంటంటే హ్యూమన్స్కి మిషన్స్కి ఏంటంటే ఒక మేజర్ ఒక కనెక్టివిటీ ఏర్పరచుకొని కమ్యూనికేషన్ బ్యారియర్స్ లేకుండా మనం క్విక్గా అనేది పని చేయగలదు. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్కి ఇచ్చి, లేదంటే నాకు ఒక సబార్డినేట్ ఎంప్లాయీ ఉందనుకోండి కంటెంట్ రైటింగ్ స్టూడెంట్కి ఇచ్చి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ని ఈ విధంగా ఫ్లవర్ చార్ట్ పద్ధతిలో రాయమంటే కమ్యూనికేషన్ బ్యారియర్స్ ఉంటుంది కదండి, అదొక ప్రాబ్లంగా ఉంటుంది. కమ్యూనికేషన్ ఇవన్నీ అదే చాట్ జీపీటీ చెప్పి రాయమని అనుకోండి రాస్తుంది. సో మొత్తానికి ఏంటి, అక్కడ ఈ కమ్యూనికేషన్ బ్యారియర్స్ లేకుండా చేస్తుంది. అంటే వర్క్ ఎన్విరాన్మెంట్ అంటే కమ్యూనికేషన్ బ్యారియర్స్ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనికేషన్ బ్యారియర్స్ అనేది బ్రేక్ చేస్తుంది. అలాంటి బ్యారియర్స్ లేకుండా బ్రేక్ ఇవి చేస్తుంది కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా అనేది వర్క్ అనేది చేయగలం. సో నెగటివ్ విషయాల్లో వచ్చాయంటే సింపుల్ అండి, అందరికీ తెలిసిన ఒక విషయమే. ఏంటి, ఈ కాలంలో నెగటివ్స్ ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిసిన వారు తప్ప, ఇలాంటి వాటిని ఉపయోగించుకొని చేసిన వారు తప్ప మిగతా వాళ్ళ యొక్క పని నువ్వు సొంతంగా ఎంత తెలివిగా ఆలోచన చేసినా కానీ ఒక పక్కన ఉన్న వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసి తనే చేసినట్టు చెప్పుకోగలరు. అంటే ఏంటి, కంప్యూటర్ దగ్గర చేసి మిమ్మల్ని ఏంటి, ఇట్ విల్ బి ఎ చేంజింగ్ ఫ్యాక్టర్. అంటే ఏంటి, కాంపిటీషన్ వరల్డ్లో ఏంటంటే అది తప్పని కాదు. సో అతనికి ఏంటంటే ఈ కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఒక కంప్యూటర్ చేసిన పని చేస్తున్నప్పుడు నువ్వు కూడా దాని కంప్యూటర్ని వాడుకోవాలే, కానీ కంప్యూటర్ కాకుండా నేనే ఆలోచిస్తాను నా స్వయానా టాలెంట్ అంటే అది కాదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్న విషయం అదే. నెగిటివ్ ఏంటంటే కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు అడాప్టేషన్ కావాలి, కాంపిటీషన్లో ఏంటంటే అడాప్టేషన్ కావాలి. అడాప్టేషన్ చేయలేని వాళ్ళు ఎవరంతా కూడా ఏమైపోతారంటే సమాజంలో అనేది వెళ్ళిపోతారనమాట. సో కాంపిటీషన్ అనేది ఇంటెన్సిఫై అవుతుంది, చాలా దారుణమైన కాంపిటీషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, ఊహించలేనటువంటి కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే మిడిల్ క్లాస్లో ఉంటున్న ఈ యొక్క బ్లూ కలర్ జాబ్, వైట్ కలర్ జాబ్స్ అంతా కూడా ప్రాబ్లంలో పడిపోతుందని చెప్తున్నారు. అలాగే అంటే సమాజంలో కొన్ని విషయాల మీద, సో సొసైటీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందని చెప్తున్నారు. సొసైటికల్ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత. ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట 10 మంది పనిచేసే పని ఏంటంటే ఇక్కడ మనం ఏంటి కంప్యూటర్ని పెట్టి చేయించుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఒక ఆటోమేషన్స్ వచ్చేసింది అనుకోండి, లేబర్ షేరింగ్ కానీ, శాలరీ షేరింగ్ కానీ, ఆటోమేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ పడుతుంది, సొసైటీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందని చెప్తున్నారు. తర్వాత లేబర్ రిప్లేస్మెంట్. సో ఇప్పుడు నువ్వు చేసే పని ఒక కంప్యూటర్ చేయగలదంటే నీతో ఏం పని నాకు, అంతే కదా. లేబర్ అనేది రిప్లేస్మెంట్, కంప్యూటర్ నేను చెప్పిన పని చేస్తుంది కదా, ప్రశ్నించదు కదా. అలాగా లేబర్ రిప్లేస్మెంట్ అనేది ఎక్కువగా జరిగిపోతుంది, ముఖ్యంగా అంటే బ్లూ కలర్ జాబ్స్లో. ఇంకొకటి, ఒకవేళ మీరు చాట్ జీపీటీ ఇలాంటి ఏ నెట్వర్క్ ఉపయోగించుకొని మంచిగా అవుట్పుట్ ఇచ్చినా కానీ అప్పుడు ఎంప్లాయీ ఏం చెప్తారు మిమ్మల్ని, కంప్యూటర్గా చేసి నువ్వేం చేసినావు అనేసి. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే. సో మనము ఒకవేళ టెక్నాలజీని ఉపయోగించుకొని చేయగలిగినా కానీ అప్పుడు మనకు కాదు, టెక్నాలజీకి వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ డబల్ ఎండెడ్ నైఫ్ లాంటిది. సో ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ జోన్ ఉండడం వల్లే ఇది చాలా పెద్ద నెగిటివ్ ఛాలెంజ్ అని చెప్తున్నారు. అలాగే ఎకనామీలో కూడా ఏంటంటే చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది రానున్నది. ఇంకా ఏంటంటే ఎకనామీలో కొంతమంది పాజిటివ్ అంటున్నారే, కానీ ఇది ఊహించలేనటువంటి ఇంపాక్ట్ అనేది సమాజంలో తెస్తుంది. ఎకనామీ పరంగా తీసుకుంటే లేబర్ మార్కెట్లో కానీ, ఈ లేబర్ మార్కెట్లో కూడా అతిపెద్ద ప్రభావం చూపించగలదు. తర్వాత డేటా ప్రైవసీలో కూడా మనం ఊహించినటువంటి చేంజెస్ అనేది తీసుకురాగలదు. క్రైమ్, కాన్ఫ్లిక్ట్, ఎన్నో విషయాలు అనేది దీనివల్ల ఏంటంటే మనకి మార్పు చెందే అవకాశం ఉందనేది చెప్తున్నారు. సో అందువల్ల ఎకనామీకి అతిపెద్ద ఛాలెంజ్ అనేది ఏఐ ఉంటుందంటున్నారు. మన ఇండియా పరంగా తీసుకున్నా అంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఎడ్జ్ తీసుకోవాలి. మన ఇండియాకి వచ్చేసి ఆపర్చునిటీ, మనందరూ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే అందరూ కూడా ఏంటంటే సింపుల్గా అనేసి ఇంజనీరింగ్ చేశారు, కాలేజీలు చదివేశారు, స్కిల్ ఉందా లేదు. అలాంటప్పుడు మనకి ఏఐ అనేది హెల్ప్ చేయగలదని. ఏఐ బిల్డ్ ద స్కిల్, మనకున్న స్కిల్ని మనకి స్కిల్ బిల్డ్ చేయడానికి, మనకి అవుట్పుట్ ఇవ్వడానికి ఏఐ అనేది హెల్ప్ అవుతుందా లేదా. అలాగే మనకి ఎక్కువ మంది పాపులేషన్స్ ఉన్నారు, ఎన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నా కానీ మన ఎంప్లాయ్మెంట్స్కి ఏంటంటే మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే ఎంత ఆపర్చునిటీ ఉన్నా సరే మనకి మ్యాన్ పవర్ ఎక్కువ. ఇండియా అంటేనే మ్యాన్ పవర్కి ఏఐకి కాంపిటీషన్ వచ్చిందంటే ఏఐ గెలిచేస్తుంది, దాంతో డౌటే లేదు. మ్యాన్ పవర్ మాత్రం పడిపోతుంది. అంటే ఏంటి, ఖచ్చితంగా ఇండియన్ సో కాల్డ్ వర్కింగ్కే ఇబ్బంది అనేసి. అలాగే ఏంటి సాఫ్ట్వేర్ లేదంటే సర్వీస్ సెక్టార్, ఆల్రెడీ ఏంటి మీరు బాగా చూసారనుకోండి, సర్వీస్ సెక్టార్లో చాలా పెద్ద ఇబ్బంది. ఒకప్పుడు బీపీఓస్ నడిచాయి, ఈరోజు చూడండి బీపీఓ కంపెనీలు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయంటే ఇప్పుడు ఎయిర్టెల్లో చూసుకోండి, మీరు ఫోన్ చేశారనుకోండి కంప్యూటరే మీతో మాట్లాడుతుంది, మీకు ఏ సమస్య కావాలి ఏందనేసి, అవునా కదా. రేరెస్ట్ ఆఫ్ రేర్ మీరు కమ్యూనికేట్ అవ్వగలరు. అప్పుడు కంప్యూటర్ అంటే ఏఐ చాట్ బోర్డ్స్ లేవు ముందు. ఇప్పుడు ఏంటి, ఎయిర్టెల్ ఏదైనా కానీ తీసుకొని మీకు ఏదైనా సమస్య వచ్చింది ఫస్ట్ చాట్ బోర్డ్లోకి వెళ్ళాలి నేను, తర్వాతనే కంప్లైంట్ రైజ్ చేస్తే మనిషి అనేది వస్తారు. సో మోస్ట్లీ ఏంటంటే
అనేది మీకు ఏఐఏ సగం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తుంది. సో అప్పుడు సర్వీస్ సెక్టార్లో కూడా ఏంటంటే ఒక డిస్టర్బింగ్ ఫ్యాక్టర్గా మనకు ఉంటుంది. కాకపోతే ఎన్ని ఎలా ఉన్నా కానీ ఇండియా మస్ట్ ఇన్వెస్ట్ ఆన్ ఏఐ. ఇండియా షుడ్ ఇన్వెస్ట్ ఆన్ ఏఐ. ఇండియా అనేది షుడ్ ఇన్వెస్ట్ ఆన్ ఏఐ. మనము ఏఐ మీద, ఏఐ బేస్డ్ లెర్నింగ్ మీద, ఏఐ బేస్డ్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో వాటి మీద పెట్టుబడులు పెట్టాలి. మన ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏఐని మనం అడాప్ట్ చేసుకుంటూ రావాలి. ఏఐ మీద ట్రైనింగ్ ఇవ్వాలి. ఏఐ మీద మనం బెటర్ క్వాలిటీతో కొత్త ఆపర్చునిటీస్ ఏదైతే ఉన్నాయో, అంటే మనకి ఈ మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మ్యాన్ పవర్ దీంతో కాంపిటేట్ అయ్యేదానికన్నా కానీ దీన్ని యూజ్ చేసుకొని పైకి రావడానికి చూడాలి. అదే మన ఇండియాలో ఉంటున్న అతి ఇంపార్టెంట్ అయిన మన ఛాలెంజింగ్గా ఆపర్చునిటీగా మనం చూస్తున్నాం అనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట. దిస్ ఇస్ వాట్ అబౌట్ ఏఐ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా అని చెప్పొచ్చు. సో ఆల్రెడీ టైం అయిపోయింది, బట్ సింపుల్ ఇక్కడ గ్లోబల్ సౌత్ అనే టర్మ్ని మీకు ఒకసారిగా నేను చెప్తాను. ఆరిజిన్ సిగ్నిఫికెన్స్. ఒకప్పుడు ఏంటంటే మనము గ్లోబల్ సౌత్ అనే పదము ఇప్పుడు రీసెంట్గా 1969 ఆ టైంలో అనేది ఎవాల్వ్ అయింది. అంతకంటే ముందు ఏంటంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు. సో ఇప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటి, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటి, గ్లోబల్ సౌత్ అంటే ఏంటి, ఇది కొద్దిగా జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అంటాం. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జిఎస్ పేపర్ 3లో మీకు చాలా 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 క్రూషియల్గా అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ టర్మ్స్ అనేది మనము ఒక బ్రాడర్ ఎండ్లో తెలుసుకున్నాం. ఫస్ట్ అంతకుముందు కాలంలో ఫస్ట్ వరల్డ్ అంటారు. ఫస్ట్ వరల్డ్ అంటే ఏంటి, ఫస్ట్ వరల్డ్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారిని అంటే క్యాపిటలిస్ట్నే ఫస్ట్ వరల్డ్ అంటారు. సెకండ్ వరల్డ్ అంటే ఏంటి, సెకండ్ వరల్డ్ అనేది ఏంటంటామంటే మోస్ట్లీ అంటే సో మనం చెప్పేది అంటే సోషలిస్ట్ అంటాం. సో సోషలిస్ట్ ఇవన్నీ ఏంటి, సోవియట్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సోషలిస్ట్ అంటాం. మరి థర్డ్ వరల్డ్ అంటే ఏంటి, థర్డ్ వరల్డ్ అంటే ఏంటంటే దట్ ఇండికేట్స్, ఆ పేరు దేన్ని ఇండికేట్ చేస్తుందంటే డెవలపింగ్ నేషన్స్. సో ఇంతకుముందంతా కూడా ఏంటంటే డెవలపింగ్ నేషన్స్ ఈ టర్మ్స్ అని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో స్ట్రాంగ్గా హైలైట్ అవుతున్న పదం ఏంటంటే గ్లోబల్ సౌత్. సో అలాంటి ఒక పదాలు కాకుండా గ్లోబల్ సౌత్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో వస్తుంది. ఈ గ్లోబల్ సౌత్ అనే పదం ముందు ఫస్ట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం ఒక బ్రీఫ్గా వ్యూగా తెలుసుకున్నాం. అంటే గ్లోబల్ సౌత్ అనే పదం అంటే ఫస్ట్ వచ్చేసి 1969లో, ఇప్పుడు 1969లో అప్పుడు ఉంటున్న పొలిటికల్ యాక్టివిస్ట్ కాల్ ఒగ్లేస్బీ అనే వ్యక్తి పొలిటికల్ యాక్టివిస్ట్గా ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ పాయింట్ ఇక్కడ చెప్పుంటారు సమ్వేర్ హియర్. ఇక్కడ చూడండి 1916లో పొలిటికల్ యాక్టివిస్ట్ కార్ల్ ఒగ్లేస్బీ వారు ఏం చెప్పారు అంటే ఒక మ్యాగజైన్లో ఏంటంటే గ్లోబల్ సౌత్ అనే పదం అనేది ఉపయోగించారు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతంలో గ్లోబల్ సౌత్ అనేది ఏ కంట్రీస్ని సూచిస్తుంది, గ్లోబల్ సౌత్ అనేది డెవలపింగ్, చాలా వరకు మనకి సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటున్న కంట్రీస్, చాలా వరకు ఏంటి సదర్న్ హెమిస్ఫియర్లో అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఉంటున్న కంట్రీస్. సో డెవలపింగ్ చాలా వరకు వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, డెవలపింగ్ కంట్రీస్, లేదంటే లెస్ డెవలప్డ్ కంట్రీస్ కానీ ఇంకా చెప్పాలి అంటే అండర్ డెవలప్డ్ అని కూడా అనొచ్చు. డెవలప్మెంట్ చాలా చాలా తక్కువగా ఉంటున్న కంట్రీస్, ఇలాంటి ఒక కేటగిరీస్లో ఉంటున్న సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటున్న కంట్రీస్ని మనం ఏంటంటే గ్లోబల్ సౌత్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఏంటి గ్లోబల్ సౌత్ అనేది ఎందుకు అంటున్నామో మనకు అర్థమైందనమాట. సో ఇది ఎందుకు అంటున్నామని అర్థమైన తర్వాత ముఖ్యంగా ఈ గ్లోబల్ సౌత్లో ఏ దేశాలు వస్తాయి అంటే ఏషియాలో ఉంటున్న సదర్న్ మోస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయి, కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి, ఆఫ్రికా కానీ, తర్వాత ఏంటి లాటిన్ అమెరికా కానీ, ఈ కంట్రీస్ అంతా కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే వెనకబడిన కంట్రీస్గా అనేది ఉంటున్నాయి. సో అందువల్ల ఏంటంటే గ్లోబల్ సౌత్ కంట్రీస్గా అనేది ఉంటున్నాం. సో ఇలాంటి పదాన్ని ఉపయోగించడం వల్ల ఏంటంటే ఇప్పుడు గుర్తించడం ఏంటి, ఆ యొక్క కంట్రీస్ అన్నిటి మీద ఏంటంటే ఉంటున్న పొలిటికల్ యూనిటీ కానీ, పొలిటికల్గా ఉంటున్న యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ కానీ, జియోగ్రఫిక్ యూనిఫికేషన్ ఫ్యాక్టరీ, ఇంకా జాగ్రఫికల్గా చెప్పంటే గోంద్వానా ల్యాండ్ మీకు గుర్తుంటే చూడండి, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ చదువుతున్నప్పుడు సదర్న్ పార్ట్లో గోంద్వానా ల్యాండ్ ఉంటుంది. ఈ కంట్రీస్ అంతా కూడా గోంద్వానా ల్యాండ్కి చెందిన కంట్రీస్ అనేది ఎక్కువగా అనేది ఉంటుంది. సో జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ కానీ, ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్ కానీ అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా మనము ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న థ్రెట్స్ ఏమన్నా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడ్వాన్స్మెంట్ ఏమన్నా ఉన్నా, డెవలప్మెంట్స్ ఏమన్నా ఉన్నా అన్నీ కూడా ఏంటంటే వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో అందుకని ఏంటంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే గ్లోబల్ సౌత్లో అంటే కొన్ని సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, ఇండోనేషియా కానీ, తర్వాత ఇండియా కానీ, ఈ కంట్రీస్ అని అంటే చాలా వరకు ఫ్రంట్ ఫార్వర్డ్గా, బ్రెజిల్ కానీ ఇలాంటి కంట్రీస్ అని అంటే ఫ్రంట్ ఫార్వర్డ్గా రైజ్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్లోబల్ పవర్గా రైజ్ అవుతూ వాటి యొక్క ప్రామినెన్స్ని ఇంటర్నేషనల్గా తీసుకొస్తూ వాళ్ళ యొక్క సమస్యలు కూడా ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి వాటిని రిసాల్వ్ చేసుకోవడానికి మార్గాలను వెతుకుతూ వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు అంటే ఇట్ క్యాన్ చేంజ్ ద ఫ్యూచర్ అనేది ఇక్కడ చెప్తున్న ఒక మెయిన్ థింగ్. అలాగే ఏంటంటే ఈ గ్లోబల్ సౌత్ అనేది కూడా ఏంటంటే చాలా వరకు వల్నరబుల్ ఎకనామీస్ అంటాం.
వల్నరబుల్ అంటే ఏంటి, ఏదైనా ఒక దేశంలో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే వీళ్ళ మీద ఎకనామీ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. వల్నరబుల్ అంటే యుక్రెయిన్ సమస్య వల్ల ఏంటి, చాలా వరకు ఇబ్బందులకు లోనయ్యారు. ఎందుకు, అక్కడ ఉన్న ఫెర్టిలైజర్స్ కానీ ఎనర్జీ కాస్ట్ కానీ అవన్నీ చేంజ్ అయ్యాయి అనేది ఇంపాక్ట్. తర్వాత గ్లోబల్ డెసిషన్ మేకింగ్, ప్రపంచవ్యాప్తంగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఏంటి ఎక్కడా కూడా గ్లోబల్ సౌత్ కంట్రీ అనేది ఒకటి కూడా లేదు. సో గ్లోబల్ డెసిషన్ మేకింగ్లో కూడా ఈ యొక్క కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉండాలనేది వాళ్ళు చెప్తున్నారనమాట. తర్వాత తీసుకుంటున్నారు అంటే రిఫార్మ్స్ రావాలి, చేంజెస్ రావాలి. ఇలాంటి ఒక దశలో ఏంటంటే ఇది ఎవరికి ఆపర్చునిటీ, ఇండియా. ఇలా అంటున్నప్పుడు ఈ యొక్క గ్లోబల్ సౌత్ నేషన్స్లో 2030 కంతా కూడా ఒక సూపర్ పవర్ లాగా లార్జెస్ట్ ఎకనామీగా మారే అవకాశం వచ్చేసి ఇండియాకు ఉంది. అలాంటప్పుడు ఇండియాకు వచ్చేసి లీడర్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని కూడా అనొచ్చు, లీడర్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్. ఈ గ్లోబల్ సౌత్లో లీడర్ అయ్యే అవకాశం వచ్చేసి మనకి ఇండియాకి అనేది ఉంది. సో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా తీసుకున్నామంటే మన యొక్క ప్రామినెన్స్, ఎనర్జీ, సెక్యూరిటీ, ఎకనామీ, క్రైసిస్, అలాగే ఫుడ్ సెక్యూరిటీ, ప్రతి ఎన్విరాన్మెంట్, క్లైమేట్ అన్నిట్లో కూడా ఏంటంటే ఈ గ్లోబల్ సౌత్ అనే ఒక ప్రామినెన్స్ వస్తున్నప్పుడు ఇండియాకంటూ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఉంది. దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే ఈ యొక్క గ్లోబల్ సౌత్ అనే కాన్సెప్ట్ అనేది ఏంటంటే యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ తేవడానికి, మార్పులు తేవడానికి కూడా ఈ యొక్క సో కాల్డ్ గ్లోబల్ సౌత్ యొక్క కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ పరంగా మనం చదువుతున్నప్పుడు కూడా ఈ గ్లోబల్ సౌత్ యొక్క పార్టిసిపేషన్ చాలా 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 అంటే చాలా తక్కువగా ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ఎ రైట్, ఇట్ ఈస్ నీడ్ టు బి బిల్డ్, ఇట్ నీడ్ టు బి చేంజ్, ఇట్ నీడ్ టు బి అప్రోచ్ ఇన్ ఎ డిఫరెన్షియల్ ఫార్మేట్ అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ సోలమన్ ఐలాండ్స్ వచ్చేసి చైనాతో వచ్చేసి డీల్ కుదుర్చుకున్నారు. ముఖ్యంగా పోలీస్ అండ్ ఎకనామీ అండ్ టెక్నాలజీ పరంగా ఆ రెండు దేశాలు అనేది ఒక డీల్ అనేది కుదుర్చుకున్నారు. ఇది చాలా క్రిటికల్, ఎందుకంటే పసిఫిక్ ఐలాండ్స్ అంటాం. పసిఫిక్ ఓషన్లో ఉంటున్న ఐలాండ్స్ పైన ఆల్రెడీ యూఎస్ అనేది అధికారం చెలాయించడానికి చూస్తుంది. యూఎస్కి కాంపిటీషన్గా చైనా కూడా అధికారం చెలాయించడానికి చూస్తుంది. ఈ రెండింటి యొక్క కాంపిటీషన్లో చైనా వచ్చేసి ఇప్పుడు సోలమన్ ఐలాండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. సో అలాగే యూఎస్ అనేది ఇంకా చూడొచ్చు, గువామ్ అనేది ఇంకా కొన్ని ఐలాండ్స్ ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే దే ఆర్ అనే గుడ్ వైబ్స్, అంటే వాళ్ళు కూడా గుడ్ సైన్స్ చేసుకుని దీంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ జోన్గా అనేది మారిపోతూ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సోలమన్ ఐలాండ్స్ వచ్చేసి చైనా వచ్చేసి ఇద్దరు కూడా కలిసి ఒక రిలేషన్షిప్ అనేది ఇంకా బెటర్ చేయడానికి, అలాగే ఈ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఏంటంటే ఎవరికి బాగా ఇబ్బందికరంగా మారిందంటే వాషింగ్టన్ అండ్ ఆస్ట్రేలియా. సో ఎందుకంటే మెల్లమెల్లగా సౌత్ పసిఫిక్ ఓషన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది ఆస్ట్రేలియా అండ్ యూఎస్ అనేవాళ్ళు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. వాళ్ళకనేది ఇది ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా అనేది తెలుపుతుంది. సో ఇది ఇంటర్నేషనల్ సినారియోస్లో వెరీ వెరీ క్రూషియల్. ఇంకా ఫర్దర్గా ఏంటంటే ఒక కాంప్రహెన్సివ్ ఆర్టికల్స్ అనేది వస్తుంది, అప్పుడు మనం చూడొచ్చు. సోలమన్ ఐలాండ్స్ అనేది ఏంటంటే సుమారుగా మనకి ఆస్ట్రేలియా నుంచి 2000 కిలోమీటర్స్లో పసిఫిక్ ఓషన్లో అనేది ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఎలాగైతే ఈ యొక్క చైనా మెల్లమెల్లగా ఏంటంటే డీల్ కుదర్చడానికి సైన్ చేస్తూ ఇప్పుడు సైన్ అనేది కుదిర్చేశారు. సో దీని ద్వారా ఏమనిపిస్తుందంటే చైనాకి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ ఓవర్ ద పసిఫిక్ ఓషన్, సౌత్ పసిఫిక్ ఓషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఏంటంటే రీసెంట్గా తీసుకుంటున్నారు అంటే తాయివాన్తో కూడా ఏంటంటే చైనాకి ఇష్యూస్ నడుస్తూ ఉంటుంది. సో బట్ స్టిల్ ఇక్కడ చూసుకున్నాము అంటే ఈ యొక్క టెరిటరీస్తో ఇష్యూస్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క ఇష్యూస్లో ఇంటర్నేషనల్ సినారియోలో ఇంపార్టెన్స్ వస్తున్నారో సో ఆ యొక్క సౌత్ పసిఫిక్ ఓషన్లో మెల్లమెల్లగా చైనీస్ మిలిటరీ ప్రెసెన్స్ కానీ చైనీస్ యొక్క ప్రెసెన్స్ కానీ ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ పసిఫిక్ ఓషన్ కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటో ఒక కంటెస్టింగ్ ఇష్యూగా మారిపోవచ్చు అనేది ఇంటర్నేషనల్ సినారియోస్లో మనకు కనిపిస్తుంది అనమాట. తర్వాత ట్రేడ్ కానీ ఇతర విషయాలు కానీ అన్నింటిలో కూడా ఏంటి ఇది సమస్యగా మారే అవకాశాలు అనేది మనకు క్లియర్గా అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఈరోజు యొక్క ఎంసీక్యూ చూసేద్దామా. అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నార్త్ టు సౌత్ బేస్డ్ ఆన్ దేర్ లొకేషన్. సో చూడండి, సోలమన్ ఐలాండ్స్ చెప్పిన వెంటనే మీరు మ్యాప్ తీసుకుని వాటిని చదవాలన్నమాట. అందుకనే ఇప్పుడు నార్త్ నుంచి సౌత్కి మార్షల్ ఐలాండ్స్, సోలమన్ ఐలాండ్స్, పాపువా న్యూ గినియా, ఫిజీ వీటిని నార్త్ టు సౌత్ అరేంజ్ చేయగలరు. సో మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తుండే. రెగ్యులర్గా బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ప్రిపరేషన్, కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి, ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వండి, క్వాలిటేటివ్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ అనేది మీ యొక్క ఎవ్రీడే మీరు ప్రతిరోజు చేస్తున్న టైం మీద ఎఫర్ట్ మీద ఉంటుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, బికాస్ సక్సెస్ అనేది మీకు లాంగ్ డ్యూరేషన్లో వచ్చినా కానీ ప్రయత్నం అనేది షార్ట్ డ్యూరేషన్ ఉండాలి. సో విత్ దిస్ నోట్, దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. Bye bye. Take care. We will meet you in the next beautiful session of our Hindu news analysis. Have a nice day.